5వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము 26వ వచనం 27వ వచనం మనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము 26, 27 వచనాలు. నా జనులలో దుష్టులు ఉన్నారు, పక్షుల వేటకాండ్రు పొంచి ఉండినట్లు వారు పొంచి ఉందురు, వారు బోనులు పెట్టుదురు, మనుషులను పట్టుకుందురు. పంజరము పిట్టలతో నిండి ఉన్నట్లు వారి ఇండ్లు కపటముతో నిండి ఉన్నవి, దాని చేతనే వారు గొప్పవారును ఐశ్వర్యవంతులగుదురు. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మహోన్నతుడా నీకే స్తోత్రములు, వందనాలు ప్రభువా. చదవబడిన లేఖనములు మీరు ఆశీర్వదించండి. సహోదరి ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని మీరు దీవించండి. సాక్ష్యాన్ని బట్టి నీకు మహిమ కలుగునుగాక నాయన. ఈ రాత్రి నీ వాక్యం వద్దకు వచ్చి ఉన్నాం మేము ప్రభువా. మా అందరితో మీరు మాట్లాడండి. ఈ సమయాన్ని, ఈ స్థలమును నీకే అప్పగిస్తున్నాం ప్రభువా. మా అందరి హృదయాలను మీరు పట్టుకోండి ప్రభువా. ఓ దేవా, నిశ్చయంగా మా జీవితాలను ఆయన ఓ దేవ మీరు స్వాధీనపరచుకోమని కోరుతున్నాం. నిశ్చయంగా మీ ప్రజలందరితో మాట్లాడండి. ఓ నీ కృపలు అందరినీ భద్రపరచండి ఆయన. ఇక్కడ కనిపించి కనబడకుండా పని చేస్తున్నటువంటి ప్రతి దెయ్యపు దురాత్మ శక్తులను యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాం ప్రభువా. నీ యొక్క పరిశుద్ధాత్మ ఇక్కడ స్వేచ్ఛగా కదలాడునుగాక. కూర్చో బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని, ఈ కూడిక అనంతరం సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని ఈ యొక్క చిన్న ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కూడొచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా మరోసారి నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రాత్రి దేవుడు మనకి ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. 1-2-3 నిమిషాలు మీరు అందరూ కూడా సెట్ అవ్వాలని మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి మన వాక్యాన్ని ధ్యానించుకుందాం. కూడికి ఏర్పాటు చేసినటువంటి కుటుంబానికి నా ప్రత్యేక వందనాలు. దేవుడు ఆమె జీవితంలో చేసినటువంటి మేలును బట్టి, ఉపకారాలను బట్టి నీకు యొక్క దేవునికి మహిమ కలుగును గాక. అదేవిధంగా దూర ప్రాంతంలో నుంచి యొక్క సహోదరులు, రాజులు, పరిసర ప్రాంతంలో నుంచి వచ్చినటువంటి సహోదరులందరూ కూడా నా ప్రత్యేక వందనాలు. అలాగే ఈ యొక్క అప్పరపల్లి, దొడ్డవరం, పెదపట్లంక, పాసలపూడి ఈ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి సహోదరులకు, ఈ పెదపట్లంక సహోదరులందరికీ కూడా నా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రత్యేక వందనాలు. అదేవిధముగా యొక్క స్థానిక సంఘముల నుంచి వచ్చినటువంటి ఇక స్నేహితులు, అదేవిధంగా సహోదరులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి మనం చదువుకున్నటువంటి లేఖనంలో నుండి కొద్ది విషయాలు మనం ధ్యానించాలని ఆశపడతా ఉన్నాం. ఈ యొక్క ప్రవక్త ఇర్మియా కోసం మనకు తెలుసు. ఎందుకంటే ఆ తల్లి గర్భంలో రూపింపబడక మునిపే ఆ యొక్క సేవకుని ఆయన ఎన్నుకున్నాడు. ఆ యొక్క తల్లి గర్భంలో చిన్న జీవకణంగా ఆయన రూపించబడక మునిపే, అనగా ఆ యొక్క చిన్న జీవకణంగా మారక మునిపే దేవుడు ఎరిగి ఉన్నాడు ఆయన్ని. ఎందుకంటే మీరు గమనించండి సోదరి సోదరులారా, మనము జీవితాల్లో కూడా ఒక తల్లి గర్భంలో పడక మునిపే, ఎందుకనగా తల్లి గర్భంలో ఎప్పుడు పెడతామంటే ఆ తల్లిదండ్రులుగా లేదా భార్య భర్తలుగా ఎప్పుడైతే వాళ్ళు కలుస్తారో, అప్పుడు కణాలు ఎప్పుడైతే కలుస్తాయో అప్పుడు రూపం అనేది ఏర్పాటవుతూ ఉంటుంది. అప్పుడు రూపం తయారవుతుంది. 9 నెలల గర్భంలో శిశువు తయారవుతుంది. అయితే ప్రభు అంటున్నాడు ఇర్మియాతో మాట్లాడినప్పుడు, తల్లి గర్భంలో నిన్ను రూపించబడక మునిపే నేను నిన్ను జనములకు ప్రవక్తగా నియమించితిని. అంటే ఒక ప్రవక్తను దేవుడు ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆయన తల్లి గర్భంలో రూపించబడక మునిపే ఏర్పాటు చేసుకుంటాడు. ఆయనకు ఏర్పాటు చేసుకుంటే ఆయన యొక్క పని కొరకు ఆయన ఏర్పాటు చేసుకుంటాడు. ఆ యొక్క ప్రవక్తని, ఆ యొక్క ఇర్మియా ప్రవక్తని ఆయన యొక్క చిత్తము కొరకు, ఆయన యొక్క పని కొరకు ఆ యొక్క ముందుగానే ఆయన ఏర్పాటు చేసుకున్నట్టుగా మనకు కనబడతా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఈ ప్రవక్త అంటున్నాడు, నేను బాలుడునే, నేనేం మాట్లాడలేనే. ఆమేన్. అందుకేమన్నాడంటే దేవుడు, నువ్వు అట్లా అనవద్దు, నువ్వు బాలుడు అనవద్దు, నా వాక్యులు నీలో పెట్టాను, నా మాటలు నీలో పెట్టాను అని ఆ యొక్క ప్రవక్తతో ఆయన మాట్లాడుతున్నాడు. ఈరోజు నిజంగా దేవుడు వాక్యం ఎల్లప్పుడు కూడా ప్రవక్తుల వద్దకు మాత్రమే వస్తుంది. ఆ యొక్క ప్రవక్తుల దగ్గరకు వస్తుంది. ఎందుకంటే వాక్యం వద్దకు ప్రవక్తలు వెళ్ళడం కాదు, కానీ వాక్యమే ప్రవక్తుల వద్దకు వస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు వాక్యం కొరకు బైబిల్ కాలేజీలని, లేకపోతే బైబిల్ యొక్క సెమినరీస్ అని పరిగెడతా ఉన్నారు. కానీ నేను జగత్ పునాది వేయబడక మునిపే ఆయన ప్రేమ చేత నిన్ను ఏర్పాటు చేసుకుంటే నువ్వు ఎక్కడున్నా, ఏ మూలన్నా కూడా దేవుని వాక్యము నిన్ను ఎదుక్కుంటూ వస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. కానీ ఈరోజు నిజంగా ప్రజలు ఏం చేస్తున్నారంటే బైబిల్ కాలేజీలను, సెమినరీస్ అని వాటి వెనకాల పడతా ఉన్నారు, వాళ్ళు ఏదో నేర్చుకుందామని. అయితే దేవుని యొక్క విధానం ఎల్లప్పుడూ కూడా ఆ యొక్క ప్రవక్త దగ్గరికి వాక్యం వస్తూ ఉంది.
అయితే ఈరోజు ఇర్మియా వద్దకు కూడా వాక్యం వస్తూ ఉంది. ఆయన ఒక ప్రవక్త అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ప్రవక్త ఆ యొక్క ఇర్మియా ప్రవక్త మాట్లాడుతున్నాడు, నా జనుల్లో దుష్టులు ఉన్నారు, నా జనుల్లో దుష్టులు ఉన్నారు, వాళ్ళు వేటకాండ్రి. ఆమేన్. పక్షుల్ని వేటాడినట్టుగా వేటకాండ్రులుగా ఉంటున్నారు వాళ్ళు. వాడు పక్షుల్ని అనగా మనుషుల్ని పట్టుకోవడానికి బోనులు ఏర్పాటు చేస్తారని రాయబడింది. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాడు? మనుషుల్ని ట్రాప్ చేస్తున్నారు. ఎవరు ఏర్పాటు చేస్తున్నారు? వాడు దేవుని యొక్క జనుల మధ్యలో ఉండి, దేవుని యొక్క ప్రజల మధ్యలో ఉండి వాళ్ళు ట్రాప్ చేస్తున్నారు. అనగా బోనులు పెడతా ఉన్నారు. వాళ్ళు ఏ విధంగా పట్టుకోవాలో ఓ హంటర్గా ఉంటున్నారు. వాళ్ళు హంటింగ్ వేటాడుతూ ఉన్నారు. ఒక పక్షిని వేటాడుతున్నప్పుడు వాళ్ళు హంటింగ్ చేస్తారు వాళ్ళు. ఎందుకంటే ఆ యొక్క పక్షి చూస్తున్నప్పుడు వల వేరు, కానీ పక్షి చూడనప్పుడు ఏం చేస్తారంటే దాన్ని పట్టుకోవడానికి వలలు పెడతా ఉంటారు. ఈరోజు నీ ఇంట్లో ఎలకను పట్టుకోవాలంటే నువ్వు ట్రాపింగ్ చేస్తున్నావు. దాన్ని ఒక చేపను పట్టుకోవాలనుకున్నప్పుడు నువ్వు దానికి ఎర పెడుతున్నావు. నువ్వు దాన్ని ఏదోలా ట్రాప్ చేసి ఈరోజు ఏం చేస్తున్నారంటే దాన్ని పట్టుకోవడం జరుగుతూ ఉంది. అయితే బైబిల్ అంటుంది, నా జనుల మధ్యలో దుష్టులు ఉన్నారు. అయితే పక్షుల్ని వేటాడినట్టుగా వీళ్ళు బోనులు పట్టి దేవుని పిల్లల్ని అనగా నా మనుషుల్ని వాళ్ళు బోనులో బంధిస్తున్నారని చెప్తున్నాడు. ఆమేన్. అంటే బోనులో బంధిస్తున్నారని చెప్తున్నాడు. నిశ్చయంగా మీరు గమనించండి, ఒక వేటకి వెళ్ళినప్పుడు చాలా తెలివిగా వెళ్తారు వాళ్ళు. ఒక ఎలుకని పట్టుకోవాలన్నా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి అడుగు పందిని పట్టుకోవాలన్నా వేటకి వెళ్తున్న వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళు ఎన్నో రకాలుగా వాళ్ళు ప్రయత్నాలు చేసి దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. దానికోసం బోన్లు ఏర్పాటు చేస్తారు. ఒక పిల్లిని పట్టుకోవడానికో నానా రకాలుగా హంటింగ్ అంటే వేటాడుతూ ఉంటారు వాళ్ళు. పక్షిని పట్టుకోవడానికి వలలు ఏర్పాటు చేస్తూ ఉంటారు. అయితే బైబిల్ చెప్తుంది మనుషులు పట్టుకోవడానికి బోన్లు ఏర్పాటు చేశాడని. అంటే ఇప్పుడు దేవుని పిల్లల్ని పట్టుకోవడానికి ఒక వేటగాళ్ళు బయలుదేరని చెప్తున్నాడు. ఇదేదో జంతువులను వేటాడే వేటగాళ్ళు కాదు వీళ్ళు. ఎందుకంటే హంటింగ్ వేట అంటే మనం అనుకుంటున్నాం ఆ యొక్క జంతువులు పట్టుకోవడం వేట అనుకుంటున్నాం, కానీ బైబిల్ చెప్తుంది మనుషులను పట్టుకోవడానికి వేటాడుతున్నారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనుషులు పట్టుకోవడానికి వేటాడుతూ ఉన్నాడని చెప్తున్నాడు. ఆ యొక్క ప్రవక్త వచ్చి అక్కడ ఉన్నటువంటి గూఢమైన సంగతిని బయలుపరుస్తున్నాడు. దేవుడు ఈ కాలానికి కూడా ఒక ప్రవక్తను పంపించి ఆ యొక్క వేట అంటే ఏంటో, మనుషులకి ఏ విధంగా బోనులు పెడుతున్నారో, వాళ్ళు ఏ విధంగా ఆటంకపరుస్తున్నారో, ఏ విధంగా దేవుని పిల్లల్ని లాక్కెళ్ళిపోతున్నారో, ఈ కాలానికి కూడా ప్రవక్త వచ్చి ఆ యొక్క జనములకు ముందుగా ఏర్పాటు చేసుకున్న ప్రవక్త వచ్చి ఆయన తల్లి గర్భంలో రూపించబడక మునిపే ఈ కాలానికి కూడా ఒక ప్రవక్తను ఏర్పాటు చేసుకుని ఆ ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఇది వేట అంటే ఏదో మనుషులు యొక్క జంతువులు వేటాడే వేట కాదు. బైబిల్ చెప్పేది మనుషులు వేటాడుతున్నారు. మనుషుల్ని వేటాడడానికి బోనులు ఏర్పాటు చేస్తున్నారు. వాళ్ళు ట్రాప్ చేస్తున్నారు. ఏ విధంగా పట్టుకుందామా, ఏ విధంగా వాళ్ళు వేటాడదామా అని ఒక చక్కని ఆలోచనతో వీళ్ళు ఒక చక్కని తెలివితేటలతో వేటాడుతూ ఉన్నారు. ఈరోజు మీరు గమనించండి, యొక్క సోషల్ నెట్వర్క్స్ ఎక్కువైపోయి, యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీ ఎక్కువైపోయింది. ఈరోజు నిజంగా ఇంట్లో కూర్చుని నీ యొక్క బ్యాంకులో ఉన్న డబ్బుల్ని వాళ్ళు వేటాడి దోచుకుంటా ఉన్నారు. వాళ్ళు ఇంట్లో కూర్చుంటారు, చిన్న ఫోన్ కాల్ చేస్తారు. వాళ్ళు ఎప్పుడైతే ఆ ఫోన్ కాల్ నువ్వు ఆన్సర్ చేస్తున్నావో, నువ్వు జస్ట్ ఓటీపీ చెప్తున్నావో, వాడు ఆటోమేటిక్గా నీ డబ్బులు దోచుకుంటాడు. అదొక వేట అయిపోయింది ఈరోజు. నిజంగా సైన్స్ అండ్ టెక్నాలజీ పెరగడాన్ని బట్టి వాళ్ళు వేటేస్తున్నారు. ఏదో ఆఫర్ ఇస్తాడు, నీకు మెసేజ్ పెడతాడు, నువ్వు ఇది కానీ పెట్టావంటే నువ్వు 12,000 పంపించావంటే స్టార్ట్ చేస్తాడు. 12,000 నుంచి 30,000 అంటాడు. వాడు ఏదో ఆఫర్ చేస్తున్నాడు. ఆఫర్ చేసేటప్పటికి నీకు ఫ్రీగా వచ్చేస్తుందని ఏం చేస్తున్నావు? వాడు ఇచ్చే ఆఫర్లకి నువ్వు లొంగిపోయి నీ దగ్గర ఉన్నటువంటి అకౌంట్ అంతా కూడా, నీ దగ్గర ఉన్న డబ్బులన్నీ కూడా నువ్వు లాస్ అయిపోతున్నావు. ఒక జంతువు కూడా అలాగే చిన్న చేప ముక్క పెట్టి అక్కడ ఉన్నటువంటి పెద్ద జంతువుని పట్టుకుంటారు. చిన్న ఎర్రను బట్టి అక్కడ చెరువులో ఉన్నటువంటి చేపలు పట్టుకుంటారు. ఈరోజు నువ్వు జంతువుల్ని, పక్షుల్ని, ఒక చేపల్ని మనిషి ఏ విధంగా పట్టుకుంటున్నాడు, ఈరోజు మనిషిని కూడా పట్టుకోవడానికి వేటగాళ్ళు ఉన్నారు. వేటగాళ్ళు మనుషుల్ని పట్టుకుంటున్నారు. మీరు ఆది కాండం వెళ్తే, ఎందుకంటే ప్రతిదానికి కూడా ప్రారంభం ఆది కాండం మాత్రమే. ప్రతిదానికి కూడా ప్రారంభం ఆది కాండం. అదేవిధంగా ప్రతిదానికి ముగింపు ఆ యొక్క ప్రకటన గ్రంథం అయి ఉన్నది. ప్రతిదానికి ముగింపు ప్రకటన గ్రంథము. అయితే ఈరోజు ఆ యొక్క మనుషుల్ని ఎలా వేటాడుతున్నాడో, ఆ యొక్క వేటగాడి కోసం తెలియనివ్వకుండా వాడు చాలా జాగ్రత్త పడుతున్నాడు. అందుకే ఈరోజు సాతానుడు వాడు ఒక వేటగాడై ఉన్నాడు. వాడు ఎన్నో ఆఫర్లు చేస్తూ ఉంటాడు. ఈరోజు యవనస్తులకు ఆఫర్లు చేస్తాడు, వృద్ధులకు ఆఫర్లు చేస్తున్నాడు. ఈరోజు క్రైస్తవులకు ఆఫర్ చేస్తున్నాడు. నిజంగా వాడు బోన్లు పెడుతున్నాడు. ఏదో చేప మొక్క పడిపోతున్నారు వీళ్ళు, లేకపోతే ఏదో చిల్లర జాంకేలకు పడిపోతున్నారు వీళ్ళు. మనుషుల్ని వేటాడడానికి వాడు ఎన్నో తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ ఈరోజు ఆ ట్రాపింగ్ ప్రజలకు అర్థం కాక ఆ యొక్క బోనులోకి వెళ్తున్నారు. ఆమేన్. దేవుని స్తోత్రం కలుగును గాక.
విశ్వాసలే కదా. దేవునికి స్తోత్రం. వాక్యం వస్తున్నప్పుడు ఆమె నెలలో చెప్తుంటే కొంచెం బాగుంటుంది. ఇది నేను ఏదో చెప్పుకోవడం కదా, వెళ్ళిపోకూడదు కదా. ఆన్లైన్ సర్వీస్ కాదు ఇది. ఆన్లైన్ సర్వీస్ అంటే ఎవరు ఉంటారు ఎదర, ఇంక విశ్వాసంతో ఉన్నారని చెప్పుకొని మనం చెప్పేసుకోవాలి వాక్యం. కానీ ఉన్నారు కదా, ఆఫ్లైన్ సర్వీసే కదా ఇది. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎక్కడికో లాక్కెళ్ళిపోతూ ఉంటుంది, ఈలోకి ఇక్కడే కూర్చుంటాను. ఆమేన్. నీ ఇంట్లో కిచెన్లో ఏముందో పాలు పెట్టావా లేదా మొత్తం పొంగిపోతున్నా మొత్తం తిరిగి వచ్చేది నీ మైండ్. ఆమేన్. అందుకే మనం వచ్చినప్పుడు క్రీస్తులో పరలోక స్థలంలో కూర్చోబెట్టి ఉండాలి. పరలోక స్థలంలో ఐహిక విచారాలు ఉండవు, ప్రగాఢమైన విశ్వాసం ఉంటుంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నా యొక్క మెసేజ్ మార్చొద్దు. దేవుడికి వందనాలు కలుగును గాక. అయితే ఇప్పుడు ట్రాపింగ్ జరుగుతుంది. వాడు ఓ చిన్న చేప ముక్క పెట్టి పెద్ద జంతువుని పడతాడు. మనిషి అంత టెక్నాలజీకి అయిపోయాడు. ఈరోజు నీకు ఉద్యోగం ఉంది, నీకు స్విట్జర్లాండ్ ఉద్యోగం ఉంది, నీకు ₹1,00,000 కడితే నువ్వు ఆ యొక్క ఉద్యోగం స్వాధీనపరచుకోవచ్చు. నువ్వు సంవత్సరానికి వచ్చేటప్పటికి నీకు 2 కోట్ల ఆదాయం వచ్చేస్తుంది. అనేటప్పటికి మనకు చెవులు పైకి లేచిపోతుంటాయి. నువ్వన్నీ ఈమెయిల్ పెట్టేస్తుంటావు. వాడు ఇప్పటికీ కూడా నీకు మెసేజ్లు పెడతా ఉంటాడు. ఆటోమేటిక్గా నువ్వు లాగుతుంటుంది. నువ్వు ఈమెయిల్ పెట్టు, నీ అడ్రస్ పెట్టు అని ఏం చేస్తాడు, స్లోగా నువ్వు వాడికి కాంటాక్ట్ అవ్వడం మొదలు పెడతావు. ఎప్పుడైతే కాంటాక్ట్ అవ్వడం మొదలు పెట్టావో నువ్వు మొట్టమొదటిగా నీకు ఉద్యోగం రావాలంటే మధ్యలో ఖర్చులు ఉంటాయి కదా, నువ్వు అది పేమెంట్ చేసి సరిపోతుంది అంటాడు. ఒక స్మాల్ అమౌంట్ చెప్తాడు, నువ్వు పంపేస్తావు. అది సరిపోలేదు అంటాడు, మళ్ళీ పంపుతాడు. నీ దగ్గర ఉన్న డబ్బులన్నీ లాగుతాడు. ఫైనల్గా వాడు స్విచ్ ఆఫ్ చేస్తాడు. నువ్వు ఎక్కడున్నావు? ట్రాపింగ్లో అయిపోయావు. దేవుని స్తోత్రం కలుగును గాక. నువ్వు ట్రాప్ చేయబడ్డావు. ఈరోజు మనుషులు ఆమేన్. ఈరోజు మనుషులు ఒక జంతువుని పట్టడానికే బోను కాదు, లేకపోతే ఒక పక్షిని పట్టడానికే బోను కాదు, ఒక చేపను పట్టడానికే బోను కాదు. ఈరోజు మనిషిని పట్టడానికి కూడా వాళ్ళు బోన్లు ఏర్పాటు చేశారు. ఎందుకంటే వాక్యం ఫెయిల్ కాదు. అక్కడ ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగా ఆ గడిలో ఆ యొక్క ప్రవక్త వచ్చి ఆ యొక్క ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఈ యొక్క జనుల్లో దుష్టులు ఉన్నారు, ఆ యొక్క వికెడ్ వన్స్ చెడ్డవారు ఉన్నారు. ఈరోజు లోకంలో కూడా చెడ్డవారు ఉన్నారు. ఈరోజు క్రైస్తవంలో కూడా చెడ్డవారు ఉన్నారు. ఎందుకనగా గోధుమల్ని ఆయన విత్తినప్పుడు గురుగుల్ని సాతాను విత్తాడు. అంటే గురుగులు గోధుమలు కలిసే ప్రయాణం చేస్తున్నాయి. 2 కూడా ఎక్కడ ఉన్నాయి? ఒక్కో పొలంలో ఉన్నాయి. ఈరోజు క్రైస్తవంలో గురుగులు ఉన్నాయి, గోధుమలు ఉన్నాయి. అందుకే ప్రవక్త ఇర్మియా మాట్లాడుతున్నాడు, నా జనులలో దుష్టులు ఉన్నారు, వాళ్ళు ట్రాపింగ్ చేయడానికి, వాళ్ళు ప్రజలు వేటగాళ్ళుగా వాళ్ళు మారిపోతా ఉన్నారు. ఎవరిని ట్రాప్ చేస్తున్నాడు? వారి మధ్యలో ఉన్న వారిని ట్రాప్ చేస్తున్నాడు. వాళ్ళు ట్రాప్ చేస్తున్నారు. ఆ రోజు మీరు గమనిస్తే యేసు ప్రభు శిష్యుల్లో 70 మంది ఉన్నారు. వాళ్ళు ట్రాప్ చేయాలని ప్రయత్నం చేశారు. అక్కడ ఇస్కరియోతు యోధా ఉన్నాడు, యేసుని ట్రాప్ చేశాడు. దారి తప్పించాలని ప్రయత్నం చేశాడు. ఈ రోజు కూడా క్రైస్తవంలో 2 రకాల జాతులు ఉన్నాయి. నా జనులలో చెడ్డవారు ఉన్నారని చెప్పాడు. ఈరోజు మేకలు గొర్రెలు కలిసే ప్రయాణం చేస్తున్నాయి. ఈరోజు క్రైస్తవంలో అన్ని గొర్రెలే లేవు, సగం మేకలు కూడా ఉన్నాయి. ఆమేన్. గొర్రెని పట్టుకోవడానికంట వేటగాడు ఏం చేస్తాడు తెలుసా? గొర్రెని బలి ఇవ్వడానికి ముందుగా ఆ యొక్క మేకను పంపిస్తాడట. ఆ యొక్క మేకను పంపించి ఎక్కడైతే కటింగ్ జరుగుతుందో మేకను తప్పించి గొర్రెని వేస్తాడట. ఆమేన్. మీరు జాగ్రత్తగా గమనించండి. ఒక గొర్రెను పట్టుకోవడానికి వాడు మేకను వాడుకుని గొర్రెను పట్టుకోవాలని టార్గెట్. ఈరోజు నిజమైన క్రైస్తవులను పట్టుకోవడానికి అబద్ధపు క్రైస్తవులు పైకి లేపుతున్నాడు. నిజమైనటువంటి దేవుని పిల్లలను పట్టుకోవడానికి అబద్ధపు సేవకులు పైకి లేపుతున్నాడు. అందుకే బైబిల్లో మీరు గమనిస్తే మీలో నుండే అబద్ధ బోధకులు లెగిస్తారని చెప్పాడు. ఎక్కడి నుంచో బయట నుంచి రారని చెప్పాడు. మీలో నుంచే బయటకు వస్తారు వాళ్ళు. నిజంగా జనులను ఈడ్చుకెళ్ళిపోతారని చెప్పాడు. అవునంటారా కాదంటారా? ఈడ్చుకెళ్ళమంటే ట్రాపింగ్. వాళ్ళు బోన్లో పెట్టేస్తున్నారు. వాళ్ళకి ఆశలు ఇచ్చి ఆఫర్లు ఇచ్చి వాళ్ళని బోన్లో పెడతా ఉన్నారు. అయితే మీరు ఆదికాండంలోకి వెళ్తే ఆదికాండం ప్రతిదానికి కూడా ప్రారంభమే. అయితే ప్రారంభంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ యొక్క నోవహు జలప్రయాణం అయిపోయిన తర్వాత ఆ యొక్క ఆదికాండం 11:10 అధ్యాయంలో ఒక వ్యక్తి వస్తున్నాడు. ఆ యొక్క కూసు కుమారుడైనటువంటి నిమ్రోద్.
నిమ్రోదు బైబిల్లో మాట్లాడుతున్నాడు. నిమ్రోదు దేవుని ఎదుట పరాక్రమ గల వేటగాడట. అతనేదో వేటాడింది సింహాన్నో పుల్లో కాదు. అతను ఏదో జంతువులు కాదు, చేపలు కాదు, పక్షులు కాదు వేటాడతా. అతను మనుషులు వేటాడాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మనుషుల్ని వేటగాళ్ళు ఉన్నారు. ఈరోజు అయితే దేవుని పిల్లల్ని వేటాడాలి, వాళ్ళు బోన్లు వేసి బంధించాలి. అంతే. ఈ వేటగాడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఈ యొక్క పరాక్రమ గల వేటగాడు నిజంగా తూర్పు నుంచి పశ్చిమ వరకు ప్రతి దేశము సంచారం చేసి ప్రతి రాజ్యంలోకి వెళ్ళి ఆయా గ్రామాలు ఆయా ప్రజలు తిరుగుతూ వచ్చి ప్రతి ప్రజల్ని కూడా వాడి ట్రాపింగ్లో పెడుతున్నాడు. ప్రతి ప్రాంతం తిరుగుతున్నాడు, ప్రతి దేశం తిరుగుతున్నాడు. తూర్పును మొదలుపెట్టాడు, పశ్చిమ వరకు వచ్చేసాడు. నాగరికత కూడా అలాగే ప్రారంభించబడుతుంది. తూర్పును ప్రారంభించబడి పశ్చిమానికి వస్తుంది. ఈ యొక్క నిమ్రోద్ అనే వ్యక్తి పశ్చిమను ప్రారంభించి ఆ యొక్క తూర్పును ప్రారంభించి పశ్చిమ వరకు ప్రతి దేశాన్ని, ప్రతి రాజధానిని, ప్రతి రాజ్యాన్ని వాడు స్వాధీనపరుచుకుని ఒక పరాక్రమ గల వేటగాడిగా మారిపోయాడు. మనుషుల్ని వేటాడాడు అతను. ఎవడైనా ఎదురు తిరిగితే వాడిని చంపుతున్నాడు. ఎవడైనా కానీ ఎదురు తిరిగినప్పుడు వాడిని హతమారుస్తూ ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. వాడు మనుషుల్ని చాలా ట్రాప్ చేస్తున్నాడు. అందుకేం చేశాడు? ప్రజలందరినీ కూడా ఒక చోటకి నడిపించగలిగాడు. ఒక బబులోని పట్టణం కడతా ఉన్నాడు, ఒక అందమైన పట్టణం కడుతున్నాడు, ఒక గోపురాన్ని కడతా ఉన్నాడు. ప్రజలందరినీ కూడా ఒకే తాటి మీద తీసుకొస్తున్నాడు, ఒకే ఆలోచన మీద తీసుకొస్తున్నాడు. ఆమేన్. ఒకే తాటి మీదకి ఒకటే ఆలోచన మీద తీసుకొస్తున్నాడు. అంతలా మనుషుల్ని జయించాడు. ఈరోజు కొడితే మనిషిని స్వాధీనపరచుకోలేం, తిడితే మనిషిని స్వాధీనపరచుకోలేం, కానీ మాట స్వాధీనపరచుకుంటుంది. వాడు ఏ విధంగా ట్రాప్ చేస్తున్నాడు చూడండి. మనందరం కూడా ఐక్యంగా ఉంటే మనము దేవుని కలుసుకుందాం. ఏ విధంగా వేటాడుతున్నాడు అతను? చాలా సున్నితంగా వేటాడుతున్నాడు. కత్తులతో ఖడ్గాలతో కాదు. అతను మాటల చేత, అతను ప్రసంగం చేత, అతను మాటల చేత ప్రజల్ని మార్చేస్తా ఉన్నాడు. ట్రాపింగ్లో నడిపిస్తున్నాడు, అనగా బోన్లో నడిపిస్తున్నాడు, ఒక పక్షిని వేటాడినట్టుగా. ఆమేన్. ఇప్పుడు ఏం చేస్తున్నారు ఈ ప్రజలంతా కూడా? ఆది కాండంలో ఈ యొక్క నిమ్రోద్ అనే వ్యక్తి, ఈ పరాక్రమ గల వేటగాడు ప్రతి జనాల్ని పోగు చేశాడు. ఒక ప్రాంతానికి పోగు చేసి మనందరము కూడా ఒక చోట నివసించినట్లుగా మనం ఒక గొప్ప టవర్ కట్టుకుందాం, పెద్ద ఆ యొక్క గోపురం నిర్మించుకుందాం, ఒక శిఖరాన్ని నిర్మించుకుందాం అని ప్రతి ఆలోచనను ఐక్యపరుస్తూ చక్కగా దాన్ని నిర్మిస్తా ఉన్నాడు. అయితే అది దేవుని యొక్క చిత్తము కాదు. అతని యొక్క బోధ ఏ విధంగా ఉంది, అతని యొక్క విధానం ఏ విధంగా ఉంది? మనం పైకి వెళ్ళి దేవుని ఆరాధించుకోవచ్చు. ఆమేన్. పైకి వెళ్ళి దేవుని ఆరాధించుకోవచ్చు, కిందకెళ్ళి మన పనులు చేసుకోవచ్చు. ఇందులో సిద్ధాంతం ఏ విధంగా ఉంది? ఈరోజు నిజంగా అలాంటి వేటగాళ్ళు ఈరోజు క్రైస్తవులు ఉన్నారు. జనులను దోచుకుంటున్నారు. ఆ యొక్క చెడ్డవారు క్రైస్తవులు ఉండి నువ్వు లోకంలో ఉన్నా పర్వాలేదు, దేవునితో సగము లోకంతో సగము ఉండాలని చెప్తున్నారు వాళ్ళు. ఆదివారం గుడికి వచ్చే మధ్యాహ్నం టీవీ చూసేయి. ఏంటి బోధ? బబులోని బోధ ఇది. ఈ వేటాడుతూ ఉన్నారు ఈ మనుషుల చేత. ఈ యొక్క వేటగాళ్ళు వాడుకుని దెయ్యం ప్రజల్ని ట్రాప్ చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పైకి వెళ్ళి మీరు దేవుని ఆరాధించుకోవచ్చు, కిందకు వచ్చేసి మరలా మన పనులు మనం చేసుకోవచ్చు. ఎంత బాగుందండి ఆ బోధ, ఎంత చక్కగా ఉందండి. ఏదన్నా పెళ్ళి అయితే మన సిద్ధాంతానికి వెళ్ళిపోవచ్చు, మీరు పర్లేదు. పంతులు గారి దగ్గరికి వెళ్ళి నువ్వు ముహూర్తం పెట్టేసుకోవచ్చు, పర్లేదు. ఇలాంటి బోధ ఎవరికి నచ్చదు? ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. ఎలా ట్రాప్ చేస్తున్నాడు చూడండి ప్రజల్ని. ఒకే మాట మీద తీసుకొస్తున్నాడు. చాలా ఆకర్షణీయంగా ఉంది. ఈరోజు ఆకర్షణీయమైన బోధలకి ఈరోజు ప్రజలు పడిపోతున్నారు. చిన్న చేప మొక్క పెట్టినప్పుడు ఆ యొక్క జంతువులు ఏ విధంగా పడతాయో ఈరోజు క్రైస్తవులు కూడా చిన్న వాటికి వీళ్ళు ఆఫర్లకు పడిపోతున్నారు. పాస్టర్స్ అయితే చెప్పక్కర్లేదు. ఒక 50,000 30,000 కొట్టాడంటే చచ్చి పేర్లు మారిపోతాయి. ఈరోజు ఆ విధంగా ఉన్నారు. డబ్బు కొడుతుంటే ఆ యొక్క పాస్టర్లు చర్చిల పేర్లు మార్చేస్తున్నారు. ఎలా ట్రాప్ చేస్తున్నారు మీరు గమనించండి. ఈ యొక్క మైటీ హంటర్, ఈ వేటగాడు ప్రతి ఒక్కరిని కూడా జయిస్తున్నాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. నిజం సహోదరులారా, ఈ యొక్క నిమ్రోదు ప్రపంచ దేశాలను ఐక్యపరిచాడు. మనం ఇద్దరిని ఐక్యపరచలేం. ఒక కుటుంబాన్ని ఐక్యపరచలేం. ఒకడు ఎడ్డిమంటే ఒకడు తెడ్డిమంటాడు, ఒకడంటే ఒకడు మాట అంటాడు, ఒకడు మాట అనడు. కానీ ఇతని మాట అందరికీ నచ్చుతుంది.
ఇతను చాలా అద్భుతంగా మాట్లాడుతున్నాడు, ఇతని మాటలు ప్రతి వ్యక్తి లోబడుతున్నాడు. నిమ్రోద్ చెప్తున్నది చాలా బాగుంది కదా, నిమ్రోద్ చెప్తున్నది చాలా అద్భుతంగా ఉంది. ఓ నిజంగా ఇలాంటి మాట వింటే నేను వాళ్ళంతా చాలా దీవించబడతాం, ఇతను దైవికమైన వ్యక్తి అని ప్రజలు అనుకుంటున్నారు. ఆ ట్రాప్లో పడుతున్నారన్నమాట ప్రజలు. మళ్ళీ అతను ఏ విధంగా చెప్తున్నాడు తెలుసా? యాకోబు దర్శనం పొందుకున్నట్టుగా చెప్తున్నాడు. యాకోబు దర్శనంలో ఏమొచ్చింది? ఆకాశం నుండి పైకి కిందకి నిచ్చింది. అంటే పైకి వెళ్ళి దేవదూతలు నడిచి వచ్చినట్లుగా మనం పైకి వెళ్ళి దేవునితో మాట్లాడేసి కిందకు వచ్చి మళ్ళీ ఉండిపోవచ్చు. అలా చాలా చక్కగా ఉంది ప్రజలకి. ఆ బోధ బోధిస్తే జనాలు నిండిపోతారు, ఆ బోధ బోధిస్తే ప్రతి ఒక్కడు కూడా ఆకర్షించబడతాడు. కానీ సత్యమైన బోధ బోధిస్తే ఎవడో కూర్చోడు. ఈ నిమ్రోద్ ప్రపంచాన్ని ఐక్యపరిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రజలను చాలా సున్నితంగా కోస్తున్నాడు, తడిగొట్టెట్టి గొంతు కోస్తున్నాడు. ఇప్పుడు ప్రజలకు అర్థం కావట్లేదు. ఈరోజు ప్రజల్ని దేవుని యొద్ద నుంచి దూరం పరుస్తున్నాడు. ఈరోజు ఓ దేవుని వాక్యములో నుండి ప్రజల్ని వేరుపరుస్తూ ఉన్నాడు. కానీ చూస్తాకు చాలా బాగుంది, చూస్తాకు చాలా బాగుంది. దేవునితో సహవాసం లోకలతో ఎంత బాగుంటుందో అలా బోధించే బోధకులు ఉంటే ప్రతి ఓడు చచ్చికెళ్ళిపోతున్నాడు. ఆమేన్. ప్రతి ఒక్కడు కూడా చచ్చికెళ్ళిపోతున్నారు. ఉదయం అలాగే చెప్తారమ్మా మీరు, పర్లేదు, అలాగే బోధిస్తారమ్మా వాళ్ళు. టీవీ చూడటం తప్పేముంది, ఉదయకాలం ఏమో శాంతి సందేశం, 2 మధ్యాహ్నం ఏమో ఆరాధన కార్యక్రమాలు. 1 నెంబర్లో ఆరాధన టీవీ ఉంటుంది, 2 నెంబర్లో నిరీక్షణ టీవీ ఉంటుంది, 3 నెంబర్లో మా టీవీ ఉంటుంది, 4 నెంబర్లో జెమినీ టీవీ ఉంటుంది, 5 నెంబర్లో టీవీ నైన్ ఉంటుంది. అమ్మే నువ్వు అంతలో తాగిపోతున్నావా అమ్మ? టీవీ చూస్తే తప్పేమిటమ్మా? ఈరోజు పాస్టర్లు కొంపల్లోనే టీవీలు పెట్టుకుని చూస్తున్నారు వీళ్ళు. సినిమా హాల్ అయిపోయినాయి పాస్టర్ల కొంపలు. మైటీ 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 కార్యాలు చేస్తున్నారు వాళ్ళు. వీడు మైటీ హంటర్స్, వీళ్ళు ఒక బలిష్టమైనటువంటి హంటర్స్, వీళ్ళు వేటగాళ్ళు, అఫీషియల్ వేటగాళ్ళు వీళ్ళు. సైబర్ నేరగాళ్ళు ఎలా ఉంటారో తెలుసా? పాత సినిమాలో దొంగతనం చేసే వాళ్ళు ఎలా ఉంటారో టీవీలు చూసాం మన పాత కాలంలో. ఇప్పుడు ఇంత కొన్నుకి ఇలా కట్టుకుని, తలకి ఇలా కట్టేసుకుని, ఓ నల్ల బట్టలు వేసేసుకుని దొంగతనం, ఇక మళ్ళీ బొడ్డులో సాగు కట్టుకుని లింగి పంచి కట్టుకుని వెళ్ళినట్టుగా చూసాం మనం. కానీ ఈరోజు ఇన్సర్ట్ చేసుకుంటాడు, చాలా పిచ్చలుగా సూట్ వేసుకుంటాడు. ఆమేన్. ఎలా దోసేసుకుంటున్నాడు ఇప్పుడు ప్రజల్ని. అప్పుడు దొంగ వేరు, ఈరోజు దొంగ వేరు. ఆమేన్. ఈరోజు క్రైస్తవంలో దొంగలు ఉన్నారు, వాళ్ళు బోరులు పెట్టారు క్రైస్తవ ప్రజలను పట్టుకోవడానికి, దేవుని పిల్లలను పట్టుకోవడానికి. వీళ్ళ సిద్ధాంతాల చేత, వీళ్ళ ఆచారాల చేత, వీళ్ళ యొక్క కల్పనా కథల చేత. ఆమేన్. క్రిస్మస్ ఎందుకు చేస్తున్నారంటే ఆ రోజు యేసుక్రీస్తు కోసం బాగా తెలుసుకుంటారని ఆ రోజు చేతనంట. నాటికలు, డ్యాన్సులు ప్రజలను ఆకర్షించడానికి అండి, దేవుని తెలుసుకుంటారు. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇలాగ ఆకర్షిస్తున్నారని గొంతు కోస్తాకి ఈరోజు క్రైస్తవులు చాలామంది గొంతు కోయబడతా ఉంది. వాళ్ళు దేవుని యొద్ద నుంచి దూరం అయిపోతున్నారు. వాళ్ళు తడిగుడ్డెట్టి గొంతుకులు వస్తున్నాడు వాడు. మీరు గమనించండి. నువ్వు కోస్తున్నట్టే తెలియదట, కానీ ఫైనల్గా నీ పీక్ కింద పడుతుంది. ఆమేన్. అంటే ఈరోజు ఏ విధంగా ఉందో మీరు గమనించండి. వేటగాళ్ళు బోనులు పెడుతున్నారు, వీళ్ళకి ఆఫర్లు ఇస్తున్నారు. ఆఫర్ మీద ఆఫరు, ఆఫర్ మీద ఆఫరు. మా సంఘానికి వస్తుంది అది, మా సంఘానికి వస్తుంది ఇది, ఆ కార్యక్రమం, ఈ కార్యక్రమం, డిమ్ లేట్ వస్తుంది, డమ్ము లేట్ వస్తుంది. ఏంటది? ఆఫర్లు. ఓ శృతిమెత్తని మాటలు, ఓ శృతిమెత్తని బోధ. ఏమైపోయింది ఈరోజు ప్రజలకి? చాలా ఆకర్షించబడుతున్నాడు. వాడు మైటీ హంటర్, వాడు సిద్ధాంతాలు రుద్దుతున్నాడు ప్రజల మీద, వాడు ఆచారాలు రుద్దుతున్నాడు, వాడు దేవుని యొద్ద నుంచి ప్రజలను దూరపరుస్తున్నాడు. వాళ్ళకి అర్థం కావట్లేదు. అంతా బాగుంది కదా, మేము చక్కగా వెళ్ళిపోతున్నాం కదా, మేము దేవుని మందిరంకి వెళ్తున్నాం కదా అనుకుంటున్నారు వీళ్ళు. ఒక్కసారి నువ్వు ఆలోచించుకో, ఏ విధంగా ఉందో పరిస్థితి. ఈరోజు క్రైస్తవంలో ఎటువంటి స్థితి ఉందో మీరు చూడండి. ఎప్పుడైతే వాక్యము కానిది బోధిస్తున్నాడో నిన్ను చంపుతున్నాడు ఒక సేవకుడు. వాక్యము కాని దానిది, బైబిల్ లేని సిద్ధాంతాన్ని, బైబిల్ లేని వాక్యాన్ని ఏ వ్యక్తి అయితే నీకు బోధిస్తున్నాడో ఆ వ్యక్తి నిన్ను చంపుతున్నాడు. ఆత్మ సంబంధంగా నీ గొంతుకు వస్తున్నాడు. వాడు మైటీ హంటర్, వాడు నిన్ను బోన్లో పెడుతున్నాడు. మా చర్చికి రాకపోతే నీ కోసం ప్రార్థన చేయను, నీ బ్రతుకు అలాగే అయిపోతుంది. ఈ లోకానికి కంగారు వచ్చేస్తుంటుంది అనమాట. అయిపో అయ్యగారు చెప్పించారంటే జరిగిపోతుంది, నేను వెళ్ళిపోతాను, నువ్వు వాక్యాన్ని మర్చిపోతావు. ఈరోజు శాపాలతో కొంతమంది
ఓ శాపాలు పెట్టి మా చర్చిలోకి రండి, మా యొక్క సమాజంలోకి రండి అని ప్రజలు చెప్తా ఉన్నారు. బోన్లు పెడుతున్నారండి, బోన్లు. ఏమంటున్నాడు ఇక్కడ? నా జనులలో దుష్టులు ఉన్నారు. ఎవరు అన్నారు? అది యెహోవా అంటున్నాడు, ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు. ఈరోజు క్రైస్తవంలో కూడా దుష్టులు ఉన్నారు. వాళ్ళు బైబిల్లోని సిద్ధాంతాలు, బైబిల్లోని ఆచారాలు, బైబిల్లోని పండగలు, బైబిల్లోని కార్యాలు అన్నీ కూడా పెట్టి ప్రజల్ని బోన్లో పెడుతున్నారు. ఓ స్వతంత్రం లేదు వాళ్ళకి, వాక్యములో ఆనందం లేదు. బైబిల్ చెప్తుంది సత్యము ఒక వ్యక్తిని స్వతంత్రునిగా చేయను. బైబిల్ చెప్తుంది సత్యము స్వతంత్రునిగా చేయను. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు? బోన్లో పెడుతున్నారు. బోన్ అంటే ఏంటి బ్రదర్? నువ్వు ఆత్మీయంగా బంధించబడి ఉన్నావు. నువ్వు ఆత్మీయంగా బంధించబడి ఉన్నావు. నువ్వు భౌతికంగా స్వేచ్ఛగా తిరుగుతావు. నీ ఆత్మ వాడి చేతిలో ఉంది, వాడి నిమ్రోద్ చేతిలో ఉంది. ఈరోజు వాడు ఏది చెప్తే అదే నీకు. ఆ యొక్క పరాక్రమ గల వేటగాడు, ప్రపంచాన్ని జయించేవాడు, ఈ రోజు కూడా ప్రపంచాన్ని జయించడానికి ఒక నిమ్రోద్ లేచాడు. వాడే రోమన్ కేథలిక్ చర్చ్. ప్రతి ప్రపంచంలో ఉన్న ప్రతి దేశం వాడి కింద ఉంది, వాడి ట్రాప్లో ఉంది. ప్రతి ప్రపంచంలో ప్రతి దేశము, ప్రతి రాష్ట్రము, ప్రతి గ్రామం, ప్రతి సంఘము కూడా వాడి ట్రాప్లో ఉంది. వాడు ఎలాగొస్తాడు? శాంతి 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 అని వస్తుంది. ఆమేన్. శాంతి శాంతి అని చెప్పి ఇలా తడిగుడ్డి ఆటోమేటిక్ కోసేస్తాడు. నీకు తెల్ల ఇంకా ఆల్రెడీ తెగిపోయింది ఈ బోర. ఆమేన్. ప్రపంచమంతా వాడి గుప్పుల్లో ఉంది. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ వాడి గుప్పుల్లో ఉన్నాయి. వాడు ఏది చెప్తే అదే శాసనం. వాడేదో పెద్ద ఆర్సు ఎలాగొస్తున్నాడు? నీకు భయంకరుడిగా ఏమి రావట్లేదు, వాడు చాలా సున్నితంగా వస్తున్నాడు. ఆమేన్. దెయ్యం చాలా అందంగా ఉంటుందట. ఆమేన్. నువ్వు అనుకున్నట్టుగా దెయ్యం 2 కొమ్ములు వేసుకుని ఉండదు, అది చాలా అందంగా ఉంటుంది. దాని రూపం చాలా అందంగా అవుతుంది. ఆమేన్. ఈరోజు ఒక అబ్బాయిని పడాలంటే ఎలా చేస్తుంది? ఈలోగా ఫేస్బుక్కి వెళ్ళి హాయ్ అని పెడతా, చచ్చావే నువ్వు ఇంకా. అవునా కదా? ఎవరు వాడుకుంటున్నారు? హాయ్ హౌ ఆర్ యు అని చెప్పేటప్పటికి నీ మొత్తం అంతా చెమటలు కట్టేస్తా నీకు. నువ్వు స్టార్ట్ చేస్తావు హాయ్ హౌ ఆర్ యు, నీ ఫోన్ నెంబర్ అయిపోయి నీ బ్రతికి అయిపోయింది అనమాట. ఆమేన్. నేను కాలేజ్ చదువుకున్నాడు ఒకడు ఉండేవాడు, మా క్లాస్మేటే. వాడు ఏం చేసేవాడు? అప్పుడు ఆ కాలంలో మెసేజ్లే అంటే టచ్ ఫోన్ లేవులు, జస్ట్ కీబోర్డ్ ఫోన్లే. వాడు అమ్మాయిలాగా ఉండి, నేను అమ్మాయిలని పేరు మార్చుకుని హాయ్ అని పెట్టి కొంచెంసేపు మాట్లాడి, నాకు 50 రూపాయలు రీఛార్జ్ చేయమని నీతో మాట్లాడాలని ఉంది అనేవాడు. నిజమండి. ఆ పక్క కూర్చుండేవాడు వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీతో మాట్లాడాలని ఉంది, నాకు 50 రూపీస్ రీఛార్జ్ చేయి. ఎప్పుడు? వెంటనే కాదు, అప్పుడు 10 రూపాయలకు 10 మెసేజ్లు వచ్చి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలా ట్రాప్ చేస్తున్నాడు? ఈరోజు దెయ్యం ఎలా ట్రాప్ చేస్తుంది యువతని? ఆఫర్లు పెట్టి అవి పెట్టి ఈ పెట్టి నిన్ను ట్రాప్ చేస్తుంది. ఆమేన్. ఇంక వెంటనే చెప్పగానే ఏకంగా ఒకడైతే మా క్లాస్లో ఉన్నవాడు ఇంకొకటి ఏం చేశాడంటే అర్జెంట్గా దగ్గర తిండున్నా లేకపోయినా అప్పుడు 50 రూపాయలు అంటే చాలా గొప్ప, వెళ్ళి అమ్మాయి అనుకునే వాడికి రీఛార్జ్ చేసేసాడు. ఎంత ట్రాపింగ్ ఉందో చూడండి. నీకు తెలియకుండానే ట్రాపింగ్. ఈరోజు దెయ్యం ట్రాపింగ్ చేస్తుంది. వాక్యంలో ఉండకుండా వాక్యానికి బయట లాగుతూ ఈరోజు క్రైస్తవ పురుషుల్ని, క్రైస్తవ స్త్రీల్ని ట్రాప్ చేసేసింది ఇప్పటికే. అందుకే నిక్కర్లు వేసుకుని తిరుగుతున్నారు ఈరోజు క్రైస్తవులు, చర్చికెళ్ళి వాళ్ళు. నిక్కర్లు, ప్యాంట్లు, జీన్ ప్యాంట్లు, అక్క శరీరానికి పట్టేసి బట్టలు, వాళ్ళు ఎక్స్పోజింగ్ ఎక్కడ? క్రైస్తవంలోనే. వాళ్ళు ట్రాప్ చేయబడుతున్నారు దెయ్యాలతో. ఒక పురుషునితో స్త్రీ ట్రాప్ చేయబడుతుంది, వాడు బోనుని బంధిస్తున్నాడు. ఒక స్త్రీ ఒక పురుషుని బంధిస్తుంది. ఈరోజు నిజంగా ఈరోజు సేవకులుగా ఉన్న వాళ్ళు కూడా, దేవుని చేత పిలువబడిన వారు కూడా వాళ్ళు బోన్లు పెట్టి ప్రజలు బంధిస్తున్నారు. వేటగాళ్ళు అయిపోరండి వాళ్ళు. వాడి మాట చెప్పగానే పడిపోతారనమాట. నిజం చెప్తే ఎవడు నమ్మడు. ఆమేన్. నిజం చెప్తే ఎవడో నమ్మడు. కానీ అబద్ధం చెప్పేటోడు మాత్రం ఉరకలో పరుగులు ఎత్తుంటారు. ట్రాపింగ్. నీకు ఆల్మోస్ట్ ఆల్ బ్రదర్, తమ్ముడు, దేవుడు నిన్ను దీవించింది కాక తమ్ముడు అనే దేవుడికి ఆల్మోస్ట్ ఆల్ ఇలా సరెండర్ అయిపోతావు. నువ్వు బోన్లోకి వెళ్ళిపోయావు. ఇంకా చాలామంది బోన్లో ఉన్నారండి ఆత్మ సంబంధముగా. వాక్యంలో కాకుండా స్వతంత్రంగా లేరు వాళ్ళు. వారు సిద్ధాంతాల ద్వారా బంధించేశారు, వారి యొక్క ఆచారాల ద్వారా బంధించేశారు, వారి యొక్క కల్పన కథల ద్వారా బంధించేశారు. దేవుని స్తోత్రం కలుగును గాక. వారికి ఉన్నటువంటి ఆ యొక్క తత్వము చేత, వారికి ఉన్నటువంటి తెలివి చేత బంధించేసి ప్రజలు ఈడ్చుకెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి ఈడ్చుకెళ్తున్నాడు? దేవుని యొక్క వాక్యము నుండి బహు దూరంగా తీసుకెళ్ళిపోతున్నాడు.
దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు క్రైస్తవుల్ని నిజంగా ఈడ్చుకెళ్ళిపోతున్నారండి వాక్యంలో నుండి. వాళ్ళు తిరిగి జన్మించడానికి బదులుగా ఒక తప్పుడు జన్మలు ఇస్తున్నారు. వాక్యం లేని పండుగల చేత, వాక్యం లేని ఆచారాల చేత. ఆమేన్. 1+1 ఆఫరు, 1+1 ఆఫరు, లేకపోతే అయ్యి ఏంటనుకుంటున్నారు? వాడు ట్రాపింగ్ ఉంటుంది కింద అంటాడు, కండిషన్ సప్లై అంటాడు. ఇంక నువ్వు సప్లై చేయలేవు, ఇంకా కండిషన్ సప్లై. ఆమేన్. వాడు ఎలా ట్రాప్ చేస్తున్నాడో మీరు గమనించండి. భౌతికంగా ఏ విధంగా ట్రాపింగ్ జరుగుతుందో ఆత్మ సంబంధంగా కూడా ఈ కాలంలో అదే బోనులు పెడుతున్నారు. ట్రాపింగ్ జరుగుతుంది ప్రజల్ని. ఆల్మోస్ట్ వాళ్ళు స్వాధీన పరిచేసుకున్నాడు వాడు తెలివి చేత, వాడి యొక్క ఆలోచన చేత, వాడి యొక్క తత్వజ్ఞానం చేత. బ్రదర్, నాకు రోమన్ క్యాథలిక్ నాకు సంబంధం లేదు బ్రదర్ అనుకుంటున్నాను. నువ్వు తీసుకున్నావు చూసావు బాప్తిజం, నీకు వేసిన ట్రాపింగ్ అది. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిజం కరెక్టే బ్రదర్ అంటాను. నువ్వు ఎక్కడున్నావు తెలుసా? వాడు ట్రాప్లో ఉన్నావు. వాడు ఆల్రెడీ నిన్ను బంధించేశాడు. వాడు నువ్వు స్వతంత్రుడు అనుకో, బైబిల్ లేని పరిగెడతాను. అసలు ఏమి రాయబడింది, ఏ వాక్యం రాయబడింది, దీనికోసం ఏ విధంగా ఉంది, ఎందుకు ఈ బోధకుడు ఎలా చెప్తున్నాడు అని పరిశీలన చేస్తాను. నీకు ఆ రోములో ఉన్న పోపు తెలియకపోవచ్చు, కాడాని వేసిన బోన్లు మాత్రం నువ్వు ఉన్నావు. ఈరోజు నువ్వే కాదు, ఈ ప్రపంచం అంతా కూడా వాడి బోన్లోనే ఉంది. ఆ కాలంలో, నిమ్రోదు కాలంలో వాడు ప్రపంచం అంతా కూడా బోన్లో ఉంది. వాడు అందరినీ స్వాధీనపరుచుకున్నాడు. మళ్ళీ ఏం చెప్తున్నాడు? మనం దేవుని ఆరాధించుకుందామని చెప్తున్నాడు. ఈ పోపు అంటున్నాడు, ఈ యొక్క రోమన్ క్యాథలిక్ వాళ్ళు అంటున్నారు, ఈ యొక్క అబద్ధ సిద్ధాంతాలు అంటున్నారు, మనం దేవుని ఆరాధించుకుందామని చెప్తున్నారు. వీళ్ళు సేమ్ బోన్ వాళ్ళు బంధించేశారు బ్రదర్. వాళ్ళు మైటీ హంటర్స్, వాళ్ళు వేటగాళ్ళు. వాళ్ళు ప్రజల్ని చంపుతున్నారు వాక్యం లేని పండుగల చేత. ఆమేన్. మాకేమీ సంబంధం లేదు బ్రదర్. 40 రోజులు మాత్రం బైబిల్కి వెళ్ళిపోతావు. ఏంటది? నువ్వు ట్రాప్లో ఉన్నావు. నువ్వు 40 రోజులు సంఖ్యలో బైబిల్కి వెళ్ళిపోతావు చూసావా? ఇవాళ మీ ఇంటికాడండి, ఇవాళ మా ఇంటికాడండి. ఈ యొక్క ఈ వారం నువ్వు చెప్తే వచ్చి వారు నేను ప్రసంగం చేయాలి. ఎవరో స్త్రీలు, స్త్రీల సమాజం, స్త్రీలకు ఆఫర్లు. ఆమేన్. అమ్మ సువార్తమ్మ నువ్వు చెప్పగలవమ్మా? చెప్పమ్మా. నువ్వు ఏం చేస్తున్నాడు? స్త్రీలకు ఎప్పుడైతే చెప్పాడో, బోధ ఇచ్చాడో, ఆటోమేటిక్గా ట్రాప్ అయిపోతాడు. సాతానుడు ఏదైనా తోటలో ఏం చేశాడు? ట్రాప్. ఆమేన్. ఏం చేశాడు? ట్రాప్. ఈరోజు సంఘాలు ఏ విధంగా ట్రాప్ చేస్తున్నాడు? దెయ్యం చాలా కుయుక్తిపరుడు. ఒక అబ్బాయి అమ్మాయిని పడగొట్టాలంటే ఏమంటాడు? నువ్వు లేకపోతే నాకు నిద్ర పడతలేదు అంటాడు. ఏంటది? ట్రాపింగ్ కాకపోతే ఏంటి? ఆమేన్. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను అంటాడు. మరి ఎంతకాలం అలా బతికాడు ఏంటి? ట్రాపింగ్. ఈరోజు అంటే మెసేజ్లో కూడా గాడ్ బ్లెస్ యూ సిస్టర్, గాడ్ బ్లెస్ యూ బ్రదర్, లోపల మాత్రం ప్రేమ ఒలిగిపోతూ ఉంటుంది. కొద్ది రోజులు సిస్టరో బ్రదర్, తర్వాత ఐ లవ్ యూ. ఎక్కడా? అన్ని చోట్ల ఉంది అది. ఆమేన్. అలాగే లేదంటే అయ్యగారు ఎవరో ఏదైనా తోటలో, సిస్టర్ గాడ్ బ్లెస్ యూ, హౌ ఆర్ యూ, ఎలా ఉన్నావు, మెసేజ్ కూడా మాట్లాడాడట. ఆమేన్. ఎస్, మన ప్రవక్త అలా చెప్పాడా? ఇలాగా కూడా చెప్పాడు కదా బ్రదర్. సిస్టర్ ఎలా చెప్పాడు? సిస్టర్ ఎలాగా? ఈ తోట చెట్ల ఫలం ఏంటో నిరభ్యంతరంగా తినొచ్చు, ఈ చెట్టు తినొద్దు అన్నాడు కదా అని చెప్తే ఏమన్నాడు? సిస్టర్ ఇంకో మెసేజ్లు ఇంకోలా చెప్పాడు. సిస్టర్ యూ డోంట్ వరీ, మనం బ్యాలెన్సింగ్ చేయాలి సిస్టర్, ఇది కూడా తినొచ్చు సిస్టర్ అన్నాడు. అయ్య బాబు, నా బ్రదర్ చాలా ఆత్మీయంగా కనబడుతున్నాడేమో, చాలా ఆత్మ సంబంధి, వెంటనే తినేద్దామని చెప్పింది. తినేసిందా లేదా? దేవుని స్తోత్రం కలుగును దాకా. తినేసింది. ఇంకా అప్పటి నుంచి ఏడుపు గొట్టు మొహం ఇంకా పోలేదు. పోయిందా? సిస్టర్ బ్రదర్ ఏం ట్రాప్ చేస్తున్నాడు చూడండి వాడు. ఈరోజు సంఘాలను కూడా అలాగే ట్రాప్ చేస్తున్నాడు. ప్రభు ఎలా చెప్పాడు బ్రదర్? మనకి సెమినార్ ఎలా చెప్పింది బ్రదర్? మన అయ్యగారు ఎలా చెప్పారు? కుర్చీలో ఊగుతారు చూసావా, కాలు మీద గోలేసుకుని నేను జైశాలని చెప్తాడు చూసావా, అయ్యగారు చెప్పారు బ్రదర్. నేను ప్రతి ఒక్కరిని జైన్ చేసిన బ్రదర్ అంటాడు. ఈ వెనకాల ఈ తోపు లేచిపోతాడు అనమాట. ఆమేన్. ఎక్కడున్నాడు బ్రదర్? ట్రాపింగ్లో ఉన్నారు. దెయ్యాన్ని ట్రాపింగ్. ఈరోజు ప్రజల్ని నిమ్రోదు ట్రాప్ చేశాడు. ఈరోజు క్రైస్తవుల్ని వీళ్ళు ట్రాప్ చేశారు. ఆల్మోస్ట్ వాళ్ళు గుప్పుల్లో ఉన్నారు. ఎవరు పెట్టారు బ్రదర్ నీకు 40 రోజులు ఉపవాస కూడిక? బైబిల్లో నీ ప్రభు పెట్టాడని నీకు ట్రాపింగ్ చేస్తున్నాడు ప్రభు. ఎవరు పెట్టారు?
దానికి మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఏంటి తెలుసా? ఈ 40 రోజులు అక్కడెక్కడ తిరుగుతాడండి వైన్ షాపులు కాడ, కానీ 40 రోజులు పెడితే చచ్చికొచ్చేస్తా చూసారా? ఇదో పెద్ద ట్రాపింగ్. 40 రోజులు పెడితే చచ్చికొచ్చేస్తారు. ఇంతకుముందు వైన్ షాపులు అంట, బార్ షాపులు అంట, సినిమా హాల్ అంటే తిరుగుతాడు కదా, అంతే 40 రోజులు పెట్టాను బ్రదర్. ఇది చూడ, నువ్వు వాక్యం చెప్పు ప్రజలు మారుతారు, నువ్వు వాక్యం చెప్పు ప్రజలు మారుతారు. మరి 40 రోజులు అయిపోయిన తర్వాత నువ్వేం చేస్తున్నావు? 41వ రోజు వైన్ షాప్కి వెళ్ళకుండా నువ్వు ఆపగలవా? 42వ రోజు నువ్వు సినిమా హాల్కి వెళ్ళకుండా ఆపగలవా? ఏం చెప్తున్నారు? దానికి వేరే అనువాదం ఇచ్చి ఎవరు ట్రాపింగ్ అనుకున్నారు ఈరోజు క్రైస్తవానికి? నేను ఎవరిని విమర్శించలేదు, వాక్యాలే చెప్తున్నాను. వాక్యం ఎలా ఉందో అదే చెప్తున్నాను నేను. ప్రవక్త అంటున్నాడు, మీ జనుల మధ్యలో దుష్టులు ఉన్నారు. ఈరోజు క్రైస్తవంలో కూడా ప్రజలను ఈడ్చుకెళ్ళిపోవారు ఉన్నారు. అందుకే వాక్యాన్ని పరిశీలన చేయండి. వాక్యం ఏ విధంగా చెప్తుందో, నువ్వు ట్రాపింగ్లో ఉన్నావా లేకపోతే నువ్వు వాక్యంలో ఉన్నావా, నువ్వు ఖచ్చితంగా నువ్వు పరిశీలన చేయాలి. ఆమేన్. వాళ్ళు ట్రాపింగ్లో ఉన్నారన్న సంగతే తెలియదట. ఈ నిమ్రోదుడు అంత మోసం చేశాడు. వాళ్ళందరూ చేస్తున్నారు, మేము చేస్తా తప్పేంటి? మీరు అలాగే చెప్తారు బ్రదర్. మీరు గమనించండి, ఆ యొక్క నిమ్రోదు దగ్గర అందరూ మోసపోయారు, కానీ అక్కడ అబ్రహాం మాత్రం మోసపోలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అబ్రహామే మోసపోలేదు. అక్కడ జనాలు ఎవరు లేకపోయినా పర్వాలేదు, దేవుడు వెంటనే అబ్రహాంను పరిచయం చేశాడు. అక్కడ ప్రపంచం అంతా కూడా వాడు నిమ్రోదు ట్రాపింగ్లో ఉంటే నిజంగా దేవుని చెంత ఉన్నది మాత్రం అబ్రహాం మాత్రమే. ఆమేన్. ఈరోజు నిజంగా మీరు గమనించండి సోదరి సోదరులారా, ట్రాప్ చేయబడుతున్నారు. ఏం చేస్తాడు? ట్రాపింగ్ చేసి ఏం చేస్తాడు? ప్రజలను ఈడ్చుకెళ్ళిపోతాడు. అది చాలా అందంగా ఉంటుంది, రమ్యంగా ఉంటుంది, కానీ వాక్య విరుద్ధమైన కార్యం. అక్కడ నిమ్రోదు కడుతున్నటువంటి టవర్ ఎలాంటి టవర్? అది వాక్య విరుద్ధమైన కార్యము. వాడు ఒక బిల్డింగ్ కడుతున్నాడు వాడు నివాసం చేయడానికి. ఈరోజు నిజంగా సంఘాలు ఏం కడుతున్నారు? అందరూ ఒకే యూనిటీ, ఒకే ఐక్యతలో ఉందాం, ఐక్యతలో ఉందాం. నీ ఐక్యత దేంట్లో ఉండాలి? వాక్యంలో ఉండాలి ఐక్యత. బ్రదర్, హిందువులు అందరూ ఐక్యమైపోతున్నారు, వాళ్ళు ఐక్యమైపోతున్నారు, మనం కూడా ఐక్యమైపోదాం. నువ్వు దేనితో ఐక్యం అవ్వాలి? గుడ్డోడా, ఓ గుడ్డి పరిసైడా, ఓ గుడ్డి లవోదికియా, నువ్వు దేనితో ఐక్యం అవ్వాలి? వాక్యంతో ఐక్యం అవ్వాలి. కానీ దేనితో ఐక్యమవుతున్నారు? ఈరోజు సిద్ధాంతాలతో ఐక్యమవుతున్నారు, వాళ్ళకి ఆచారాలతో ఐక్యమవుతున్నారు. దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. ప్రవక్త అంటున్నాడు, నీ జనుల మధ్యలో చెడ్డవారు ఉన్నారు. దుష్టులు అనగా చెడ్డవారు ఉన్నారు. ఎక్కడున్నారు? ఎక్కడున్నారు? మీ మధ్యలో ఈరోజు క్రైస్తవులు ఉన్నారు. అందుకే గురుగులు గోధుమలు ఎక్కడున్నాయి? ఒకే పొలంలో ఉన్నాయి. ఒకే పొలంలో ఉన్నాయి గురుగులు గోధుమలు, ఒకే ఫీల్డ్లో ఉన్నాయి మేకలు గొర్రెలు కూడా. ఈరోజు అందరూ క్రైస్తవులు కాదు, అందరూ క్రైస్తవులు కాదు. ఈ గుంపులోనే దుష్టులు ఉన్నారు. వాళ్ళు వేటగాడు వలె మనుషుల్ని బోన్లో బంధిస్తున్నారని చెప్తున్నాడు. వాళ్ళు సిద్ధాంతాల చేత, వాళ్ళ ఆచారాల చేత, వాళ్ళ పండుగల చేత, బైబిల్ లేనటువంటి ఆ యొక్క కార్యముల చేత ప్రజల్ని బంధిస్తున్నారు. అందుకే ఏమన్నాడు? మనుషులు కల్పించిన సిద్ధాంతాలనే దైవోపదేశములుగా బోధించుకుంటూ నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారన్నాడు. ఎవరు అంటున్నారు? ప్రభు అంటున్నారు. వీడు పెద్ద టవర్ కట్టేశాడు. ఎంతకాలం కట్టుంటాడో పాపం, చాలా వరకు కట్టేశాడట. ఆమేన్. ఈరోజు చాలా వరకు పెద్ద పెద్దగా కట్టేస్తున్నారు, టవర్లు నిర్మించేస్తున్నారు దేవుణ్ణి కలుసుకుందామని. నువ్వు చేసే సిద్ధాంతాల్లో దేవుడు లేడు, నువ్వు చేసే పండుగల్లో దేవుడు లేడు. ఆమేన్. రోజు ఏం చేస్తున్నాడు సిస్టర్స్? ట్రాపింగ్ చేస్తున్నాడు. ప్రజలు ఆల్మోస్ట్ ట్రాప్లో పోతున్నారు. ఒక స్త్రీ మోసపోయినట్లుగానే ఈరోజు సంఘం మోసపోతుంది. ఆ రోజు అవ్వ మోసపోయినట్లుగానే ఈరోజు సంఘాలు మోసపోతున్నాయి. సంఘాలు మోసపోతున్నాయి. ఆ రోజు ఆదామును విడిచిపెట్టి ఆ రోజు అవ్వే విధంగా అక్క సర్పముకి మోసపోయిందో, ఈ రోజు వాక్యాన్ని విడిచిపెట్టి ఈ రోజు సిద్ధాంతాలకి చెవులిస్తున్నారు ప్రజలు. ఆల్మోస్ట్ వాళ్ళు దిగంబరులు అయిపోయారు. అందుకే లవోదిక సంఘం ఏమిటి? గుడ్డిది, దిగంబరిది, దిక్కుమాలిది. ఆమేన్. వాడు ఏం చేస్తున్నాడు? ట్రాపింగ్ చేస్తున్నాడు. ప్రతి దేశానికి వస్తున్నాడు, ప్రతి సంఘానికి వెళ్తున్నాడు, ప్రతి సంఘానికి, ప్రతి గ్రామము, ప్రతి పల్లికి, ప్రతి ఇంట్లోకి వెళ్తున్నాడు. ప్రతి వ్యక్తిని కూడా ట్రాప్ చేస్తున్నాడు. ఆమేన్. బ్రదర్, ఒక్కసారి మీరు పరిశీలన చేసుకోవాలి. నువ్వు ట్రాపింగ్లో ఉన్నావా? దెయ్యానికి అబద్ధ బోధక ట్రాపింగ్లో ఉన్నావా? నువ్వు వాక్యంలో ఉన్నావా? నువ్వు తప్పనిసరిగా పరిశీలన చేసుకోవాలి. నా జనుల్లో దుష్టులు ఉన్నారు, నా జనుల్లో దుష్టులు ఉన్నారు.
దేవునికి స్తోత్రం కలుగును గాక. పక్షులు వేటగాడు పొంచుండినట్లు వారు పొంచుందురు, వారు బోనులు పెట్టుదురు, మనుషులను పట్టుకుందురు. ఇలా పెట్టే బోనులు దేనికోసం అంట? మనుషుల కోసం. ఆమె పిత్త పరుగుల కోసం కాదు, మనుషుల కోసం, దేవుడి పిల్లల కోసం. ఆల్మోస్ట్ వాళ్ళు దేవుడి పిల్లల్ని వాడు పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు, గొర్రెలను పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎలాగా? వాడు విస్తారమైన మద్యాన్ని కుమ్మరిస్తున్నాడు, వాడు విస్తారమైనటువంటి ఆల్కహాల్, వాడుకున్నటువంటి బైబిల్లోని సిద్ధాంతాలని, బైబిల్ ఆచారాలని కుమ్మరిస్తూ ఉన్నాడు. అందుకే ఈరోజు ఏం చేస్తున్నారు? పైసలు కొడితే కూడా తిరుగుతున్నారు, జెండా ఎత్తుంటారు అనమాట. ఈ పార్టీ ఇవాళ తిరిగావు ఏంటంటే ఎవరు డబ్బులు ఇస్తాడు కూడా తిరుగుతారు. నాకే ఇది క్రైస్తవులు ఎలాగైపోరు, ఎక్కడ ధనం ఉంటే అక్కడే, డబ్బు ఉన్న చోట వీళ్ళకి రాజ్యం. ఇప్పుడు ఏం చేస్తున్నారు వీళ్ళు? బోన్లు పెడుతున్నారు, అర్థం కావట్లేదు. ఆఫ్రికా అడవులు అంటే రఘుని కోతి ఉంటుందంట, రంగుని కోతి. దాన్ని పట్టుకోవడానికంట వేటగాడు ఏం చేస్తాడు తెలుసా? ఆ యొక్క రంగులు బాల్ పెడతాడట. ఆమేన్. చిమ్కిస్ ఆ యొక్క రంగులు బాల్ పెట్టినప్పుడు ఈ కోతికి చాలా ఇష్టమంట, చాలా చాలా ఆకర్షణీయంగా ఉంటుందంట. ఇప్పుడు ఎట్టినప్పుడు చెట్టు త్వరలోనో ఒక బోన్లోనో పెడతాడట. అయితే ఒక్కసారి కానీ చెయ్యి పెడితే ఆమేన్ ఆ యొక్క త్వరలోంచి బాల్ రాదు, కానీ చెయ్యి మాత్రం వెళ్తుంది. ఆమేన్. చెయ్యి మాత్రం వెళ్తుంది, ఆ యొక్క త్వరలో నుంచి మాత్రం బాల్ రాదు. ఆ విధంగా ఫిట్ చేస్తాడు. ఈ కోతికి ఏంటంటే చాలా ఆకర్షణీయంగా ఉంటుంది, రంగులాంటివి బాగా మెరిసిపోతారు కదా ఈరోజు ప్రజలు. రంగులు కలర్ఫుల్గా ఉండాలి. ఉండండి, కలర్ఫుల్గా ఉంది. కోయిట కానీ దుబాయ్ కానీ కలర్ఫుల్గా ఉంటుంది. రేపు ఒకరితో వచ్చినట్టు పోస్ట్ పేలిపోయింది. అదే పోస్ట్ పేలిపోతే అరబ్ కంట్రీసే పేలిపోతాయి. ఎందుకంటే కింద ఏముంది? ఎక్కువ పెట్రోల్తో బాగా ధనవంతులు అయిపోయారు. ఎవరుంటే వేషాలు మార్చేసుకోండి. దేవుడి స్తోత్రం కలుగును గాక. కానీ ఎలా ఉంటుంది? అది చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ప్రపంచంలో నెంబర్ 1 టవర్. మంచి జీతాలు, మంచి పోషణ, మంచి కరెన్సీ, చాలా త్వరగా పరిగెట్టి వెళ్ళిపోతారు. ఆమె ఈ కోత అలాగా కలర్ చూడగానే వీళ్ళు ఆటోమేటిక్గా దాన్ని పట్టుకుంటారు. దాన్ని పట్టుకుంటే బాల్ పట్టుకుంది రాయిదామంటే బాల్ రాదు, వాడు అలా ఫిట్ చేస్తాడు. ఒక్కసారిగా నువ్వు లోకంలోకి వెళ్ళావంటే నువ్వు రాలేవు. ఆ రంగుల కోసం వెళ్ళావా నువ్వు రాలేవు. నువ్వు బయటికి రావాలంటే దాన్ని విడిచిపెట్టాలి. అందుకే చివరిని ఒకసారి కోయిటికి వెళ్తున్న వాళ్ళు ఎలా ఉంటారు తెలుసా? ఈ 2 సంవత్సరాలు ఇల్లు వచ్చేస్తామేంటి అంటారు. బాగా ఉంటుంది కదా, 2 సంవత్సరాలు బాగా కష్టాలు తీరిపోతాయి, అప్పులు తీరిపోతాయి, బాగుంటుంది. మళ్ళీ వస్తారు, నెల ఉంటారు, మళ్ళీ టర్మ్ చేస్తే బాగుంటుందండి, చేసేస్తావు, ఇంకో టర్మ్ చేస్తావు, మళ్ళీ అంటే ఇంకో టర్మ్ చేస్తే బాగుంటుంది అంటావు. చేసే నీ జీవితం అంతా అక్కడ ఉంటే టర్మ్. ఈలోగా వస్తాడనమాట వేటగాడు. ఆమేన్. వేటగాడు వెన్న పట్టుకుంటా ఉంటాడు. ఆకర్షణ. నిన్ను ఎలా పట్టుకోవాలో దెయ్యానికి తెలుసు. ఈరోజు క్రైస్తవుల్ని ఎలా పట్టుకోవాలో తెలుసు. నువ్వు ఏదన్నా మాట వినలేదంటే చాలు, ఏం చేస్తావు? క్రిస్మస్ ప్రోగ్రామ్ పెడితే మీ ఇంటికి కూటమి పెడతాడు, స్టెప్లు ఏం చేస్తాడు? సువార్తమ లేకపోతే మన సంఘం లేదు. ఆదిలోంచి కూడా చాలా చక్కగా నిలబడుతుంది. అనేటప్పటికి నీ గుండెలో ఇంకా మామూలుగా ఉండవు. ఇంకా నీకు ఎంత కోపం ఉందో అంత కోపాన్ని పై వచ్చేస్తుంది. నీకు చాలా అద్భుతంగా ఉంటావు. అయ్యగారు మీరు లేకపోతే నేను లేను, నేను లేకపోతే మీరు లేరు అయ్యగారు అంటావు. అయిపోయింది, నువ్వు ట్రాప్ అయిపోయావు. వాడు బోళ్ళకి వెళ్ళిపోయావు. అమ్మాయి అయిపోయింది, చిక్కిపోయింది, ఇంకొకటి చూద్దారా అంటాడు. అంతే. నిన్ను ఎలా పట్టుకోవాలో తెలుసు దెయ్యానికి, నువ్వు ఎక్కడ బలహీనలో తెలుసు దెయ్యానికి. ఈరోజు క్రైస్తవులు పండగల్లో బలహీనలైపోయారు, వాళ్ళు ఆచారాల్లో బలహీనమైపోయారు. వీళ్ళు చేసే తప్పులకి ఎవరైతే ఏకీపిస్తున్నారో వారితో నిల్చుంటారు వీళ్ళు. ఆమేన్. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ కోతి ఆ యొక్క బాల్ని వదలదో, ఎందుకంటే చాలా ఆకర్షణ. బాల్ వదిలేసిందంటే చేయి బయటకు వచ్చేది, పారిపోవచ్చేది. కానీ దీనికైనా కోరిక ఏంటంటే ఆ బాల్ అలా పట్టుకుని ఉంటుంది, ఎలాగైనా దాన్ని పొందేసుకోవాలని. ఈలోగా వేటగాడవుతాడు, దాన్ని ముగించేస్తాడు. ఈరోజు మన బ్రతుకు కూడా అంతే. ఆకర్షణీయంగా ఉంటుంది. ఆకర్షణీయమైన వదలలేదా నువ్వు చచ్చావే. ఆకర్షణమైనటువంటి కార్యాలను విడిచిపెట్టలేదా? నేను త్రాగుడిని విడిచిపెట్టలేకపోతున్నాను. బెదర్ పట్టుకో, తాగుడిని హ్యాపీగా తీసిపోతుంది. ఎక్కడికే? దాని ప్లేస్కి. భౌతికంగా చెప్తున్నాను చూడండి. బాగా ఫుల్గా దాని క్వార్టరు హాఫ్ ఫుల్ ఉంటాయి కదా, నువ్వు ఫుల్ తాగే నీ బెడ్ ఎక్కడ? డ్రైనేజీ పక్కన. అవునా కదా? నీ బెడ్ ఎక్కడ? డ్రైనేజీ పక్కన. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ నువ్వు నీకు ఏం కనబరుస్తుందో తెలుసా? ఇప్పుడు నీ బెడ్ డ్రైనేజ్ అయితే నీ పూర్తి బెడ్ కూడా డ్రైనేజే కింద.
అంటే నువ్వు కిందకి వెళ్ళిపోతున్నట్టుగా ఇక్కడ నువ్వు చూపించేసుకుంటున్నావు. నీ ముందు ఏం చేస్తుంది, నిన్ను కిందకి నడిపిస్తుంది. ఇప్పుడు నువ్వు దాన్ని వదలలేవు. బ్రదర్ దీన్ని మానుకోలేకపోతున్నాను బ్రదర్, ఏదో దీన్ని పెళ్లి చేసుకున్నట్టుగా నువ్వు భార్యను విడిచిపెట్టేస్తావు. నువ్వు నీకు భార్య అక్కర్లొద్దు, పిల్లలు అక్కర్లొద్దు, దీన్ని మాత్రం విడిచిపెట్టలేవు నువ్వు. ఎలా ఉన్నారు ఈరోజు ప్రజలు? ఆమేన్. దీన్ని విడిచిపెట్టలేవు, అందుకే నిన్ను పట్టుకున్నాడు దెయ్యం. వదిలిపెడితేనే దేవుడు నిన్ను పట్టుకుంటాడు, వదిలిపెడితేనే దెయ్యం చేతుల నుంచి బయటకు వస్తాను. అందుకే ఆల్మోస్ట్ ఆల్ ప్రజలందరూ కూడా దెయ్యాల చేతులకు వెళ్ళిపోయారు. బ్రదర్ ఈ ఫోన్ మానలేకపోతున్నారు బ్రదర్, పట్టుకో. యూట్యూబ్ ఓపెన్ చేయకుండా ఉండలేకపోతున్నారు బ్రదర్, పట్టుకో. అమ్మాయితో చాటింగ్ చేయకుండా ఉండలేకపోతున్నారు బ్రదర్, చేసుకో. ఆమేన్. నువ్వు అలా చేస్తుంటే నేను పట్టుకోవాల్సిన పట్టేస్తాడు వాడు. చైన్లతో అతను మళ్ళీ గింజుకోవడానికి కూడా అవకాశం ఉండదు. కోత ఎలాంటిది, అటు ఇటు ఎగురుతుంది. ఈరోజు మనిషి అంతే, కొంచెం ఓపు ఇలాగ ఉంటాడు, కొంచెం ఓపు అలాగే ఎగురుతాడు. అందుకేం చేస్తున్నాడు, చైన్లతో వస్తున్నాడు. ఆమేన్. చెయ్యి ఎంత నాటకాలు చేస్తావు చేసుకో, కానీ ఏదో రోజు నువ్వు దొరకవలసిందే. నువ్వు దేవునికి కానీ సరెండర్ రావలేదా, దెయ్యుని పూర్తిగా శోధనపరుచుకుంటుంది. ఆమేన్. తల్లిదండ్రుల కన్నా సెల్ ఫోన్ ఎక్కువ ఏమేం చేస్తారు వీళ్ళు. ఇలా కౌగులించేసి కొంతమంది జోబులోంచి కూడా తీరు, ఎక్కడికైనా వెళ్ళిపోతుందేమో నడుచుకుని సెల్ ఫోను. ఆమేన్. ఎక్కడికైనా వెళ్ళిపోద్దామని ఉదయం లేగానే అమ్మ ముఖం కాదు, ఇంతకుముందు అమ్మ పొద్దున్న నీ ముఖం చూస్తే నాకు మంచి జరుగుతుందమ్మా అనుకుంటారు. ఈరోజు ఉదయం లేకగానే ఫోన్ చూడాలి. ట్రాపింగ్ పడ్డారు ప్రజలు. ఈరోజు వాక్యానికి బదులుగా పండుగలో ట్రాప్ చేయబడ్డారు. ఏం కావాలి నీకు? కొంతమందికి భర్త అక్కర్లొద్దు, ఎంతసేపు అద్దం ఉంటే సరిపోద్దు. ఇంకెవరి ముఖం చూడవు, నువ్వు అద్దం ముఖమే. నీ ముఖం నువ్వు చూసుకుంటే ఏముందో మరి, ఏముంది నీ ముఖంలో? ఆమె పిల్లలు గుర్తుండరు, భర్త గుర్తుండడు, నీకు వాటితోనే మేకప్లు. ఈ మేకప్ వేసేవాడికి పరలోకం ఉండదు, ఈ మేకప్ వేసేవాడికి పరలోకం ఉండదు. ఆమేన్. అమెరికా స్త్రీలు అంటే వాళ్ళు తెచ్చుకున్న జీతంలో 75% మేకప్లకు వాడతారంట వాళ్ళు. ఆమేన్. 75% వారి జీతాలు వాళ్ళు మేకప్లకు వాడతారట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ట్రాప్ చేయబడిపోతున్నారు ప్రజలు. వాళ్ళు ఆల్మోస్ట్ ఆల్ ట్రాపింగ్లకు వెళ్ళిపోతున్నారు. భౌతికంగా క్రైస్తవులు కూడా ట్రాపింగ్లకు వెళ్ళిపోతున్నారు, ఆత్మ సంబంధంగా వెళ్ళిపోతున్నారు. బ్రదర్ నువ్వు దేని చేతులు ఉన్నావు చూసుకోవాలి. నువ్వు వాక్యానుసారముగా, నువ్వు వాక్యములో నీ ఏదైతే రాయబడిందో రాయబడిన వాక్యానికి నువ్వు బంధించబడి ఉన్నావా, వాళ్ళు ట్రాపింగ్లో ఉంటున్నావా? యూ హ్యావ్ టు చెక్ యువర్ లైఫ్. నువ్వు చెక్ చేసుకోవాలి నీ జీవితం ఎక్కడుందో. ప్రపంచాన్ని చుట్టేసాడు వాడు ఆచారాలతో. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామం బాప్తిసం పెట్టింది ఆవిడ. అపోస్తలుడైన పౌలు కాదు, పేతురు కాదు, నిమ్రోదు. ఈ కాలంలో నిమ్రోదు, 20వ శతాబ్దపు నిమ్రోదు ఉన్నాడు. ఆమేన్. ఆ నిమ్రోదు ఇట్టాడది, వాడు ఫోన్లో నువ్వు ఉన్నావు. ఈ లెంటి డేస్ ఎక్కడే బ్రదర్? 40 దినాలు సాడైపోతే వచ్చి వారం నుంచి మట్లాది వారం గిట్లాది వారం ఎక్కడెట్టాడు? ఏ పౌలు ఎట్టాడు నీకు? ఏ ఏ కపోసులు పెట్టాడు? నువ్వెవరు ట్రాప్లో ఉన్నావు చూసుకో. ఎవరు పెట్టారు? వాక్యంలో ఉన్నావా? ఈరోజు జనుల మధ్యలోకి దుష్టులు చేరిపోయి ఇలాంటి కార్యాలు తీసుకొచ్చారు. ఎక్కడుంది బైబిల్లో? బస్సం బుధవారం బూడిద రాసుకుంటారు వీళ్ళు, గుడ్లు పంచి పెట్టుకుంటారు, బస్సం బుధవారం అంటారు, బూడిద రాసుకుంటారు వీళ్ళు. అయితే గుడి ఫ్రై రోజు రాత్రి అంతా ఏడు చేస్తారు. ఏంటి? నువ్వెక్కడున్నావు? నువ్వు ట్రాప్ చేయబడ్డావు. అది నువ్వు చేస్తున్న కార్యం వాక్యంలో ఉందలే చూడు. నువ్వు బిల్డింగ్ కడుతున్నావే, అయితే నిమ్రోదుతో టవర్ కడుతున్నావే, అది వాక్యానుసారంగా కడుతున్నావు లేదు చూడాలి. ఈరోజు ప్రతి సేవకుడు కూడా టవర్లు కడుతున్నారు, అది వాక్యానుసారమో కాదా దేవుడు దిగి వచ్చే టవర్గా చూడాలి. నిమ్రోదు టవర్లోకి వెళ్తా ఆకోను. యెహోవా నామము బలమైన దుర్గము, అందులో నివసించేవాడు సురక్షితంగా ఉండును. ఈరోజు ఏ టవర్ కట్టుకుంటున్నారు? ఆమేన్. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఎలాంటి టవర్ కడుతున్నారు? నువ్వు కట్టే టవరు దేవుడు అంగీకరిస్తాడా? నువ్వు చేసే భక్తి దేవుడు అంగీకరిస్తాడా? నిమ్రోదు కడుతున్నాడు, చాలా ప్రయాసపడి కడుతున్నాడు. ప్రపంచ జనులందరూ కూడా పోగేపో కడుతున్నారు, వేటాడేహాడు ప్రజల్ని. ఓ నిజంగా అందరినీ తీసుకొచ్చేసాడు. ఓ ప్రతి వ్యక్తి కూడా పనిచేస్తున్నారు. పెద్ద టవర్ కట్టుకుందాం మనం, ఇది మనం ఎక్కేసి దేవుని చేద్దాం అనుకున్నారు. కానీ దేవుడు అంతా వింటున్నాడా? దేవుడికి ఇష్టమైన టవర్ అయినది. ఈరోజు కట్టబడుతున్నాయి సంఘాలు, వేల కొలది కొట్లు సంఘాలు కట్టబడుతున్నాయి. అది దేవుడి దిగి వచ్చే టవరా, దేవుడికి వ్యతిరేకమైన టవరా? ఎలాంటి రాయి వాడుతున్నారు? ఎలాంటి రాయి వాడుతున్నారు? దేవుడి స్తోత్రం కలుగును గాక.
వాళ్ళు ప్రయాసపడి కడుతున్నారు చాలా కాలం నుంచి, సుదీర్ఘమైన కాలం. మాకు చాలా అనుభవం ఉంది, 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు. ఈ నిమ్రోద్ ఆల్మోస్ట్ వాళ్ళు కట్టేశాడు, చాలా దూరం కట్టేశాడు. అయినప్పటికీ కూడా దేవుడు అలా మౌనంగా ఉన్నాడు. దేవుడు మౌనంగా ఉన్నాడు కనుక నీ ఆటలు సాగుతున్నాయి. దేవుడు ఇంకా నీకు తీర్పు మొదలు పెట్టబోతున్నాడు. టవర్లు చాలా టవర్ కట్టేసుకుంటున్నారు, మళ్ళీ అందరూ ఐక్యతగా కడుతున్నారు. అది ఆమేన్. నువ్వు దేంతో కడుతున్నావు? వాక్యంతో కడుతున్నావా? దేవుడు కట్టే వాక్యంతో కట్టే టవర్ వేరేగా ఉంది. పరిపూర్ణ మానవ స్వరూపము ఆ టవరు, ఆయన రూపం అది. ఆ యొక్క విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ఆశా నిగ్రహము, దైవభక్తి, సహోదర ప్రేమ, ఆయన కట్టే టవర్ అది. క్రైస్తవం వాక్యంతో కట్టబడాలి టవర్, అప్పుడు ఆయన దిగి వస్తాడు. నిమ్రోద్ కట్టేస్తున్నాడు సుదీర్ఘ కాలంలోంచి. ఓ కడుతూ 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 ఉన్నాడు. అలాగా దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. అయితే ఫైనల్గా టవర్ని ఏం చేశాడు? దేవుడు అంగీకరించాడు టవర్ని. ఏ బ్రదర్, కష్టపడి ఎంతో కాలం చెమట వచ్చాడు, సంఘం కొరకు నా ఇల్లు అమ్మేసుకున్నాను, ఆస్తులు అమ్మేసుకున్నాను, పాస్తులు అమ్మేసుకున్నాను, ఇంత తల కట్టేశాను, 30 సంవత్సరాల అనుభవం నాకు ఉంది, ఎంతో సువార్త చేసేసాను, ఎన్నో చోట్ల తిరిగాను. బ్రదర్, నువ్వు కడుతున్న వాక్యానుసారంగా ఉండాలి చూడాలి. ఎలా కడుతున్నారు? లెంట్ డేస్ అనే స్టే వేస్తున్నారంట. ఏంటి లెంటు? ఏంటి అది? నీ బైబిల్ ఎక్కడుందో చూపించు. నువ్వు ఎలా కడుతున్నావు చూడు నువ్వు. ఆమేన్. మరి ఎలా ట్రాపింగ్లో ఉన్నారో మీరు, మంచిలో ఉన్నారో మీరు చూసుకోండి. అది ట్రాపింగ్, నీకు రంగురంగులు చూపిస్తున్నాడు. అది వాక్యమా కాదా, దేవుడా కాదా అని పరిశీలించే జనులేరి. పురాతనమైన మార్గం గురించి తెలుసుకోనండి. దేవుడు ఏమి ఏర్పాటు చేశాడో పురాతన మార్గము, ఆది అపోస్తలుల బోధ ఏమి ఏర్పాటు చేశాడు మీరు చూడండి. ఏది మేలుకరమైన మార్గము అడిగి తెలుసుకోమంటున్నాడు ప్రవక్త. ఇరిమేమంటున్నాడు 6వ అధ్యాయంలోనే, పురాతనమైనటువంటి మార్గములో కూర్చుని విచారించండి. అలాంటి విచారణ ఏమీ లేదు ప్రజలకి. ఏమి తిందామా, ఏమి తాగుదామా, కోట వేసా వస్తుందా లేదా, అదా ట్రాప్ చేయబడుతున్నారు. వాళ్ళు బోనుల్లో చిక్కిపోతున్నారు, బంధించేస్తున్నారు. నువ్వు బోన్లోకి వెళ్ళావంటే నువ్వు కొట్టుకుని తిరగడం తప్ప ఏం ఉపయోగం లేదు. బోన్లోకి వెళ్తే ఇంకేం చేస్తుంది? ఎంత పౌరుషం ఉందన్నా కానీ, సింహానికి చాలా పౌరుషం, నేను అమాంతంగా తినేస్తుంది. అది బోన్లో పెడితే ఏమైనా చేయగలదా? ఆల్మోస్ట్ అలా ఉన్నారు ప్రజలు. బోన్లోకి వెళ్ళిపోయావు నువ్వు ఆల్రెడీ. ఆయనకి మొత్తం అందరినీ స్వాధీనపరిచేసుకున్నాడు. నువ్వు చేసే ఆచారాలు ఎక్కడున్నాయి బైబిల్లో? నువ్వు చేసే పండుగలు ఎక్కడున్నాయి బైబిల్లో? పురాతనమైన మార్గం గురించి విచారించండి. ఏంటా మార్గము? ఏది మేలుకరమైన మార్గము మీరు తెలుసుకోమంటున్నాడు బైబిల్లో. ఏది మేలుకరమైన మార్గం? ఎల్లు ఎల్లు ఎల్లు. నీ తడిగుడ్డెట్టి నీ గొంతుకు వస్తాడు వాడు. ట్రాప్ చేస్తున్నాడు ప్రజల్ని. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకా మీరు గమనించండి, వాడు మనుషులు పట్టుకుంటున్నాడట. అమ్మ, క్రైస్తవులు పట్టబడుతున్నారు. క్రైస్తవులు ఆల్మోస్ట్ వాళ్ళు పట్టబడిపోతున్నారు. వాళ్ళని స్వాధీనపరిచేసుకున్నాడు దెయ్యం. వాళ్ళకి ఆలోచనల చేత, వాడి యొక్క విధానాలు పెట్టి స్వాధీనపరిచేసుకున్నాడు. ఆల్మోస్ట్ వాళ్ళు ప్రపంచాన్ని స్వాధీనపరుచుకున్నాడు. వాడు ఆల్మోస్ట్ వాళ్ళు ప్రపంచాన్ని స్వాధీనపరుచుకున్నాడు. ఆ రోజు నిమ్రోదు ప్రపంచాన్ని ఏ విధంగా జయించి దేవుని ఎదుటి ఏ విధంగా పరాక్రమ గల వేటగాడుగా ఉన్నాడో, ఈ కాలంలో కూడా ఈ రోమ్ సిద్ధాంతాలన్నీ కూడా ప్రపంచాన్ని జయించేశాయి. ఒకప్పుడు పెంతుకోస్తోలు చేసేవారు కాదు, పెంతుకోస్తలు అమాంతంగా చేసేస్తున్నారు ఇప్పుడు. ఆమేన్. చాలా సంఘాలు చేసేవి కాదు, ఇప్పుడు ఆ సంఘాలన్నీ స్వాధీనపరిచేసుకున్నాడు వాడు. నువ్వు అతను నమ్మక్కర్లొద్దు, అతని సిద్ధాంతం నమ్మితే చాలు. అతని మీద ముఖం మీద ఉమ్మి వేసినా పర్వాలేదు, ఆయన సిద్ధాంతాలు నమ్మితే చాలు. నువ్వు వాడు ట్రాప్లో ఉన్నట్టే. ఏం చేస్తున్నాడు వాడు? జయించుచు జైశాలిగా వెళ్తున్నాడంట. జయించుచు జైశాలిగా వెళ్తున్నాడు. ఆయన మొదటి ముద్ర విప్పబడినప్పుడు ఒక తెల్లని గుర్రం మీద ఏ విధంగా వచ్చాడు? ఇప్పుడు సంఘాల్లోకి ఒక మైటీ అంటారు, ఒక బలిష్టమైనటువంటి వేటగాడు, ఈ పరాక్రమ గల వేటగాడు సంఘాల్లోకి వచ్చి ఏం చేస్తున్నాడంట? సంఘాలు చేయిస్తున్నాడట. అంటే సంఘం ఏమైపోతుంది? మరణంలోకి వెళ్ళిపోతుంది. వాడు పేరేంటి? మృత్యువు. అంటే ఆత్మ సంబంధముగా ప్రజలు ఏమైపోతున్నారు? చచ్చిపోతున్నారండి. ఆత్మ పరంగా చచ్చిపోతున్నారు. అందుకే అంటున్నాడు, నువ్వు జీవించుచున్న మా పేరు మాత్రం ఉందా కానీ నీవు మృతుడివే. అంటే ఎలాగొన్నావు? కొర ప్రాణంతో ఉన్నావు, ఆఫ్ డెడ్. జీవించున్న పేరు మాత్రం ఉన్నా కానీ నువ్వు మృతుడు అంటే అర్థం ఏంటి? సగం చచ్చావని అర్థం. ఈరోజు నిజంగా చాలామంది సగం చచ్చిపోయారు వాక్యం లేక.
దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. బ్రదర్, నువ్వు ఎప్పుడైతే వాక్యాన్ని దాటుకుని వెళ్తున్నావో నువ్వు ఆల్రెడీ ట్రాప్ అవుతున్నావు అని అర్థం. నేను ఎవరి దగ్గర లేని బ్రదర్ అనుకుంటున్నావేమో, నేను స్వతంత్రుని అనుకుంటున్నావేమో, నేను ఇండిపెండెంట్ చర్చ్ అనుకుంటున్నావేమో. నువ్వు ఎప్పుడైతే ఆ యొక్క నిమ్రోద్ యొక్క ఆచారాలు కిందకి వెళ్తున్నావో యు ఆర్ ట్రాప్డ్ వన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనుషులు పట్టుకుందరు పంజరం పెట్టలతో నిండి ఉన్నట్లు వారి ఇండ్లు కపటంతో నిండి ఉన్నాయి. ఎలా ఉన్నాయంట? పంజరములు పెట్టలతో నిండి ఉన్నట్టుగా వాళ్ళ హృదయాలు ఎలాగ ఉన్నాయి? కపటం, మోసం. వాడు మోసం చేత ప్రజలు ఏం చేస్తున్నాడు? డిసీవర్. వాడు పేరేంటి? డిసీవర్. సంఘాలకు ఎలాగొస్తున్నాడు? మోసం చేస్తున్నాడు. సంఘాలనే మోసం చేస్తున్నాడు ప్రజల్ని. తెలియట్లేదు వాళ్ళకి. ప్రజలు ఏంటంటే ఎక్కువ ఎట్టి ఉన్నారు అదే తిరుగుతుంటారు. జనాభా ఎక్కడుంది అదే కరెక్ట్ అనుకుంటారు వీళ్ళు. పురాతనమైన మార్గముల కోసం విచారించరు. మేలు కలుగు మార్గాన్ని తెలుసుకోరు ప్రజలు. వాక్యం ఏం చెప్పిందో, వాక్యం ఏం ప్రకటిస్తుంది, వాక్యం ఏ విధంగా చెప్తుంది అవి ఆలోచించరు. ఎంతసేపు డ్యాన్స్ ప్రోగ్రాలు కావాలి. ఇక క్రిస్మస్ పెట్టి డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే అంతా నిండిపోతారు. ఆకర్షణ అది నేను పరలోకం చేర్చదని మాత్రం మర్చిపోవద్దు. నువ్వు పరలోకం వెళ్ళాలంటే వాక్యము కావాలి. నువ్వు వాక్యంలో తిరిగి జన్మించాలి. నువ్వు అప్పుడే తిరిగి జన్మించినప్పుడు మాత్రమే నీవు పరలోకం పోతావు. ఆమేన్. ఇక్కడ ఆకర్షించడానికి ఏమీ లేవు, నిన్ను పట్టుకోవడానికి ఏమీ లేవు. వాక్యమే నిన్ను పట్టుకోవాలి. నువ్వు వాక్యంలో ఉన్న వ్యక్తి అయితే, నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాత్రి నేను వాక్యం పట్టుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు ఇప్పుడు? 4వ ముద్ర తెరబడినప్పుడు వాడు ఎలాగొస్తున్నాడు? వాడు జయించుచు, వాడి పేరు మృత్యువు. వాడు తెగుల వల్ల, కరువుల వల్ల, భూకంపాల వల్ల ఏం చేస్తున్నాడు? ప్రజలను చంపుతున్నాడు. ఆ యొక్క క్రైస్తవాన్ని హతమారుస్తూ ఉన్నాడు. ఆమె బాగుంటుంది మీకు. హల్లెలూయా. ఒక్కసారి క్రైస్తవ సోదరి సోదరులారా, మనం దేని ట్రాప్ కింద ఉన్నాం మనం గమనించాలి. మనుషులు పడుతున్నాడు. మనుషులు వాళ్ళ అబద్ధపు చేత, అబద్ధపు బోధల చేత, తప్పుడు సిద్ధాంతాల చేత ప్రజలు మోసంలో ఉంటూ ఉన్నారు. వాళ్ళు మోసంలోంచి బయటికి రావాలి. ఆ కోతువలే కానీ బాల్ని పట్టుకున్నావు నువ్వు బయటికి రాలేవు. నువ్వు కోతువలే బాల్ని పట్టుకో, నువ్వు బయటికి రాలేవు. కానీ నువ్వు వదులుకుంటూ నువ్వు బయటికి రాగలవు. నువ్వు పట్టుకున్నట్టే దేవుని పట్టుకుంటుంది. కానీ నువ్వు నీకున్న ఆచారాలు, నీకున్న కోరికలు, నీకున్నటువంటి లోక ఆశలు నువ్వు విడిచిపెట్టకపోతే దేవుడు నేను పట్టుకోడు. లోకంతో స్నేహం, దేవునితో వైరమని నీకు తెలియదా? అక్క వాక్యం లేని సిద్ధాంతాలతో వాక్యాన్ని పట్టుకుంటే దేవునికి వైరమని నీకు తెలీదా? సగం సగం భక్తి, సగం సగము అక్క భక్తి నువ్వు చేస్తే నీ జీవితం ఏంటి? క్రైస్తవులు భక్తి చేస్తారండి, సగం భక్తి చేస్తారు. నీ సగం భక్తి మాత్రం పరలోకం తీసుకెళ్తావు. నువ్వు నులివెచ్చనగా ఉంటావు. అటు క్రైస్తవం కాదు, ఇటు అన్యత్వం కాదు. రెండూ కావాలి నీకు. రెండూ కావాలి నీకు. ఏం జరిగింది అక్కడ టైటస్ కాలంలో 325 సంవత్సరంలో? ఈ టైటస్ చక్రవర్తి అనే వ్యక్తి ఏం చేశాడు? ఆడొక మైటీ హంటర్ వాడు. ఆ కాలంలో ఏం చేయడు? క్రైస్తవుల్ని వాడు అన్ని ఆచారాలు తీసుకొచ్చి, నిజంగా వాడు బబులోని ఆచారాలు తీసుకొచ్చి ఏం చేశాడు? క్రైస్తవులు మిళితం చేశాడు. మీరు చదువుతున్న బైబిల్లో అవి ఏమీ లేవు. నువ్వు ఎన్ని అర్థాలు ఇచ్చుకున్నా. నువ్వు చదువుతున్నావు బైబిల్, ఇంట్లో పెట్టుకున్నావు బైబిల్, రేపొద్దున నీకు తీర్పు తీర్చేది నీ బైబిలే. నువ్వే బైబిల్ అయితే నువ్వు కూడా పెట్టుకుని తిరుగుతున్నావో ఆ బైబిలే నీకు తీర్పు తీరుస్తుంది. నువ్వు చేతులున్న బైబిల్ నువ్వు చదవలేదా అని దేవుడు అడగపోతున్నాడు. మనిషి కాదు తీర్పు తీర్చేది. ఏ సంఘాన్ని బట్టి దేవుడు తీర్పు తీర్చడు. నువ్వు నీ చేతులు ఉన్న బైబిల్ బట్టి నీకు తీర్పు తీరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బ్రదర్, ప్రియమైన సోదరి సోదరులారా, ట్రాపింగ్లో ఉండొద్దు. నువ్వు వాక్యములు లేని వాడితో ఉన్నావా? ట్రాప్ చేయబడుతున్నావు, నీకు తెలియట్లేదు. అవి వాడు ఆల్మోస్ట్ నేను బంధిస్తున్నాడు. ఆల్మోస్ట్ వాడు స్వాధీనంలో ఉంటున్నావు. నువ్వు వాడు చేసే నిమ్రోద్ చేసే ప్రతి ఆచారాన్ని నువ్వు అంగీకరించావా? నువ్వు ఆల్మోస్ట్ ట్రాపే. ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఈ ప్రజలు? ఇజ్రాయేల్ ప్రజలు మనుషుల కొరకు బోన్లు పెడతాడంట, ఆఫర్లు పెడుతున్నాడు. ఏంటి ఆఫర్లు? తైలాలు, మట్టి, ఇంకేంటి పండగలు, రకరకాల కార్యక్రమాలు. నీకు ఆఫర్లు అవి. ఆ ఆఫర్లు బట్టి నేను పరలోకం తీసుకెళ్ళిపోదాం అనుకుంటాడు. వాడికే దిక్కులేదు, నీకెక్కడ వస్తుంది? ఆమేన్. ఆయనకే దిక్కులేదు, నీకెక్కడ వస్తుంది? మోసపోవద్దు.
మోసపోవద్దు. నువ్వు ట్రాపింగ్లో ఉన్నావు. నువ్వు ఎప్పుడైతే వాక్యం లేనటువంటి బాప్తిసం పొందుకున్నావో, వాక్యం లేనటువంటి పండగలు ఆచరిస్తున్నావో, యు ఆర్ ద ట్రాప్డ్ బై ద మైటీ హంటర్. ఆ యొక్క పరాక్రమ గల వేటగాడి చేతిలో నువ్వు బంధించబడ్డ. వాడి చేతిలో బోన్లు ఉన్నాయి. ఆ యొక్క బోన్లో పడ్డ ఎలకెలా కొట్టుకుంటుంది, నువ్వు అలా కొట్టుకుంటున్నావు. నీకు తెలియట్లేదు అంతే. నువ్వు విడిపించబడలేకపోతున్నావు. ఎంతో కాలం నుంచి వాక్యం వినొచ్చు నువ్వు, కానీ నువ్వు రాలేకపోతున్నావు. నువ్వు ట్రాప్లో ఉన్నావు. నువ్వు వదలాలి దాన్ని. ఆ రంగురంగుల బాలు నువ్వు విడిచిపెట్టాలి. అప్పుడు మాత్రం బయటికి రాగలవు నువ్వు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమన్నాడు? పంజరం పెట్టలతో నిండి ఉన్నట్లుగా వారి ఇండ్లు కపటంతో నిండి ఉన్నవి, దాని చేతనే వారు గొప్పవారు ఐశ్వర్యంతులు అవుతారు. ఇప్పుడు ఎలాగున్నారంట? డబ్బుతో వాళ్ళు ఐశ్వర్యవంతులు అయిపోయారు. వాళ్ళు కపటంతో నిండిపోయి ఐశ్వర్యవంతులు, ధనవంతులు అయిపోయారు. ఈరోజు ఇక రోము తట్టి ప్రపంచ దేశాలు ధనవంతులు అయిపోయారండి. ఈ రోమన్ క్యాథలిక్ చర్చిని బట్టి ప్రపంచ సంఘాలు ధనవంతులు అయిపోయాయి. మా అంత ధనవంతులైన సంఘం ఏది లేదు తెలుసా? మా అకౌంట్లో ఎంత ఉంటుందో తెలుసా? మేము క్రిస్మస్లో స్టార్ పెట్టామంటే పెద్ద స్టార్ పెడతాం. ఈ ఏరియాలో మేము పెట్టినట్టు ఎవడో పెట్టాడు తెలుసా అంటాడు. అంత డబ్బు ఉంది దగ్గర. ఎలాగొచ్చేసింది? నీ కడుపు నిండా కపటమే. నీకు వాక్యం లేదు నీకు, కానీ నీకు చాలా డబ్బు ఉంది. బైబిల్ ఏమంటుంది? వాడి ధనముతో సుఖభోగాలు అనిపిస్తున్నారంటే ఈరోజు. ఒక ఐశ్వర్యము ఐక్య ధనముతో సుఖభోగాలు అనిపిస్తున్నారంటే ఈరోజు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన సోదరి సోదరులారా, మీరు చాలా చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. మీరు దీని పరిస్థితి మీరు పట్టుకోండి. మీరు ఆ నిమ్రోదు ఐక్యపరిచినట్లుగానే ఈరోజు ప్రపంచం అంతా కూడా ఒక ఐక్యతలోకి వస్తూ ఉంది. ఓ ప్రపంచ క్రైస్తవులు, మీరు ఒకటే మేము ఒకటే. ఇంతకుముందు పెంతుకొస్తుంటే మేము లోదరానికి పడదు, లోదరని అంటే బైబిల్ మిషన్ పడదు, బైబిల్ మిషన్ అంటే మెథడిస్ట్కి పడదు, ఏ సంఘాలకు పడదు. ఇప్పుడు ఎందుకు పడిపోతుంది బ్రదర్? ఈ మైటీ హంటర్ ఐక్యపరుస్తున్నాడు. ఇప్పుడు వీళ్ళు కడుతున్న గోపురాలు దేవుని వాక్యానుసారం కడుతున్నారా? వీళ్ళు కడుతున్న గోపురం, నిమ్రోదు కడుతున్న గోపురం వాక్యానుసారం కట్టబడుతుందా? కానీ ప్రపంచమంతా అంగీకరిస్తుంది దాన్ని. ప్రపంచమంతా ఇది కరెక్టే బ్రదర్, నిమ్రోదు చేస్తుంది కరెక్టే బ్రదర్. కానీ అక్కడ నమ్మనోడు మొరటోడు ఒకడు ఉన్నాడు. ఆయనే అబ్రహాము. నిమ్రోదు చేస్తుంది తప్పు, నిమ్రోదు చేస్తుంది కరెక్ట్ కాదు. ఈరోజు కూడా వాడు వన్నెస్ యూనిటీ అవుతుంటే దానికి వ్యతిరేకించి అబ్రహాం సంతానం కూడా భూమి మీద ఉంది. ఎందుకంటే వాళ్ళు ఎత్తబడే గుంపై ఉన్నది. దేవుడు అందులోంచి బయట పిలుస్తున్నాడు. అబ్రహాం పిలిచాడు, అలా పిలిచాడు. అబ్రహమా నువ్వు బబులోని విడిచిపెట్టి బయటికి రమ్మన్నాడు. బబులోన్ అంటే తారుమారు, గందరగోళం. ఈరోజు దేవుని పిల్లల్ని తారుమారులోంచి వేరుపరుస్తున్నాడు. ఏ సంఘం కరెక్ట్ అండి, ఏ సంఘం కరెక్ట్ అండి? ప్రజలు గందరగోళం, భాషలు మారిపోయాయి. వీళ్ళ భాషలు అర్థం కావు. సికింద్రాబాద్, హైదరాబాదు, ఢిల్లీ, ముంబై తిరిగి వచ్చేస్తారు 5 నిమిషాలు. ఆమేన్. భాషలు తారుమారు, ఈ బబులోని భాషలు తారుమారు. దేవుని స్తోత్రం కలుగును గాక. కానీ ఎప్పుడైతే ముద్రలు తెరబడుతున్నాయో అక్కడ ఉరుములు వస్తున్నప్పుడు మాత్రం యోహాను రాసుకున్నాడు చాలా జాగ్రత్తగా. ఎందుకంటే ఆ ఉరుము అర్థమవుతుంది. ఎందుకంటే నిజమైన వాడికి ఆ ఉరుములు ఆ యొక్క మరుగైనవి కాదు. యోహానికి అర్థమైపోతుంది. ఆ ఉరుములు రాగానే శబ్దాలు వచ్చేస్తున్నాయి. అదే ఉరుములు నిమ్రోద్ దగ్గర వస్తే మాత్రం కంగారైపోతున్నారు. ఇదేంటి, ఒక గుంపు వచ్చింది, ఒక పాస్టర్ వచ్చాడు అని కంగారైపోతుంటారు అన్నమాట. ఇప్పుడు ఈ బబులోని వాళ్ళు ఈ యొక్క క్రిస్మస్ తప్పు అన్నాడేంటి, ఈ ఈస్టర్ తప్పు అన్నాడేంటి, ఈ లెండేస్ తప్పు అన్నాడేంటి, మేము పూర్వకాలం నుంచి ఉన్నాం తెలుసా? గందరగోళం. నువ్వు బబులోలో ఉన్నావు సోదరుడా. అందుకని ఆ భాష నీకు అర్థం కావట్లేదు. నువ్వు యోహాను అనుకో, స్పష్టంగా రాసుకుంటావు. ఎస్ బైబిల్లో ఉంది. నువ్వు అపోస్తుల బోధన అమ్మావు అనుకో, ఎస్ ఆ బోధకుడు బోధిస్తుంది కరెక్ట్. అందరికీ అర్థం కాదు ఉరుము. అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా తారుమారులో ఉన్నారంట గందరగోళంలో. కానీ అబ్రహాం మాత్రం స్వరం వినబడతా ఉంది. అబ్రహామా నువ్వు బయటికి రమ్మనేమో అబ్రహాం కనబడుతుంది. కానీ మిగతా వాళ్ళకి మాత్రం గందరగోళం అనమాట. ఈయన మాట్లాడేది నాకు అర్థం కాదు, నేను మాట్లాడేది ఇతనికి అర్థం కాదు. ఎలాగుంది బబులోన్ గందరగోళం. ఈరోజు క్రైస్తవంలో గందరగోళం ఉంది. ఎవరో పాస్టర్ గారు ఉన్నారు, పేరు చెప్పండి. వాళ్ళ వెనకాల ఉన్న కొంతమంది శిష్యులు మా పాస్టర్ గారిని వ్యతిరేకించాడు. అతను చచ్చిపోను కాక దేవా యేసు నామములో అతను చంపే. వీళ్ళ ప్రార్థన మీరు చూడండి, యూట్యూబ్లో ఉంటాయి. గందరగోళం, బబులోని తారుమారైపోయింది. క్రైస్తవం అంతా కూడా గలిబిలైపోయింది. ఈ పాస్టర్ నచ్చకపోతే ఆ పాస్టర్ చచ్చిపోవరకెళ్ళి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారట. ఏంటది? గందరగోళం.
అర్థం కావట్లేదు క్రైస్తవంలో. ఒక బోధకుడు వచ్చి ఇది చెప్తాడు, ఒక బోధకుడు వచ్చి అది చెప్తాడు. ఏంటంటే నువ్వు బైబిల్ చదవవే నీ బ్రతుక్కి? క్రైస్తవులు మంచి చాలా తెలివైన అనమాట. ఆ పాస్టర్ గారు ఒకటి చెప్తున్నాడు, ఈ పాస్టర్ గారు ఒకటి చెప్తున్నాడు, ఏది నమ్మాలి తెలియట్లేదు. ఈ బుద్ధి లేనోడా, బైబిల్ చదివితే నీకు అర్థమవుతుంది ఏది కరెక్టో ఏది కరెక్ట్ కాదు. ఈరోజు అర్థం కావట్లేదు. బైబిల్ చదవరు వీళ్ళు, వాక్యాన్ని చదవరు. ఒకవేళ వచ్చి ఏదన్నా ప్రవక్త అన్నామంటే ప్రవక్త ఎక్కడున్నాడు, ఇతను చదవడు, ప్రవక్త ఎక్కడి నుంచి వచ్చాడో అయ్యగారు చెప్తారు. అతనికి వాళ్ళ అబద్ధ బోధకులు, వాళ్ళు అబద్ధాన్ని బోధిస్తారు. నీకు సత్యం కోసం తెలియనప్పుడు అబద్ధం కోసం నీకేం తెలుస్తుంది? నువ్వు సత్యాన్ని చదువు. నువ్వు వాక్యాన్ని చదివితే ఏది సత్యమో ఏది అసత్యమో నీకు అర్థం అవుతుంది. చదవకుండా తీర్పులు తెచ్చమంటే మాత్రం బల్ల మీద ఉండి తీర్పులు తెచ్చిన పెద్ద అయ్యగారు తీర్పులు తెచ్చేస్తారు. నువ్వు బైబిల్ చదవయ్యా, వాక్యాన్ని చదువు. బోధిస్తున్న బోధ కరెక్టా కాదా, సిద్ధాంతం కరెక్టా కాదా, ఏం ప్రకటిస్తున్నాడు, వాక్యానుసారంగా బోధిస్తున్నాడా లేదా, నువ్వు చదువు. అబద్ధ బోధకులు వచ్చేసారు. దేనికోసం అబద్ధం అని చెప్తున్నాను? ఏం ఆధారం చేసుకుని అబద్ధపడినాం? అబద్ధ బోధకులు వస్తారన్నారు కదండి, ఇప్పుడు కదా వస్తారంట. ఎప్పుడు వస్తారన్నాడు? అపోస్తుల కాలం నుంచి ఉన్నారు అబద్ధ బోధకులు. ఈ రోజు కొత్తగా రావడం కాదు. అంత్యకాలంలో ఎవరు వస్తారన్నారు? అబద్ధ బోధకులు అన్నారు. అంత్యకాలం ఎప్పుడు? ఇప్పుడు కాదు, అంత్యకాలం స్టార్ట్ అవుతా. అపోస్తుల కాలంలో స్టార్ట్ అయిపోయింది అంత్యకాలం. మీరు చదవండి, ఏవేలు ప్రవచనం పెట్టి ప్రార్థన చేస్తున్నాడు పేతురు గారు. ప్రభువా, అంత్యకాలం మందు నీ ఆత్మను కుమ్మరిస్తానని చెప్పావు నాయన అని వాగ్దానంతో అప్పుడు ప్రార్థన చేశారు అంత్యకాలం కోసం. అందుకే అప్పుడే ప్రకటించేశారు అబద్ధ బోధకులు వస్తారని. యోహాను మాట్లాడలేదా? పేతురు మాట్లాడలేదా? అపోస్తలుడైన పౌలు మాట్లాడలేదా? ఇప్పుడు ఇవాళ కొత్తగా రావడం దొంగ బోధకులు. దొంగ బోధకులు ఆల్రెడీ మీలోనే ఉన్నారని చెప్పేశాడు. నువ్వు గుర్తించుకోవాలి, నేను ట్రాప్ చేస్తున్నారు వాళ్ళు. వాక్యం బోధించక, బైబిల్లో వాక్యాన్ని బోధించక, వాళ్ళు సిద్ధాంతాలు బోధిస్తూ, వాళ్ళు ఆచారాలు బోధిస్తూ నేను ఆల్మోస్ట్ ట్రాప్ చేసేస్తున్నారు వాళ్ళు. ఎక్కడి నుంచో బయట నుంచి రాలేదు. నీ లోపల ఏమన్నాడు? దుష్టులు నా జనుల మధ్యలో ఉన్నారని చెప్పాడు. నువ్వు దేవుని కుమారవతి నీ దగ్గర ఉంటే ట్రాప్ చేసేవాడు. నువ్వు ట్రాప్ అయిపోకుండా చాలా జాగ్రత్త చూసుకో. వాళ్ళు ధనమ చేత ఐశ్వర్యవంతులు అవుతున్నారు. ఈరోజు నిజంగా నేను ధనవంతురాలను, నాకేమీ కొదులేదనుకుంటున్నా చెప్పుకుంటుంది సంఘం. ప్రభు అన్నాడు, నువ్వు ధనవంతురాలు కాదు, దిక్కుమాలి ధనం అంటున్నాడు. అవునా కాదా? నీకు భౌతికమైన ధనం ఉంది. అసలైన ఆ ధనం ఎవరు? ఆకాశానికి భూమికి సృష్టికర్తమైన ధనవంతుడు లేడు. మనందరికంటే ధనవంతుడు ఆయనే. ఆ ధనం లేదు నీకు, పరలోకపు ధనం. కానీ భూలోక ధనం ఏమంటున్నావు? నేను ధనవంతుడిని, నాకేమీ కొదులేదు అంటున్నావు. నీకు పరలోకపు ధనం లేదు, నీకు భూలోక ధనం ఉంది. నేను నిజంగా 5,000 రూపాయలు శారీ కడతాను నేను. నువ్వు దిగంబరం అన్నాడు, నీకు బట్టలు లేవన్నాడు. ఏంటో బట్టలు? వాక్యపు వస్త్రం లేదని చెప్పాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. నువ్వు దిక్కుమల్ల, నాకు అందరూ ఉన్నారండి, నాకు ఎమ్మెల్యే తెలుసండి, ఎంపీ తెలుసండి, సీఎం తెలుసండి. నీకు అసలైన ఒకటి తెలదు. ఆయన ప్రభుని యేసుక్రీస్తు తెలదు. అందుకే నువ్వు దిక్కుమలుడు. ఈరోజు సంఘాలకి యేసుక్రీస్తు ఏంటో తెలియదు. ఏమైపోయింది? ఈరోజు క్రైస్తవులకు రాజకీయం వచ్చేసింది. రాజకీయం వచ్చి ఏం చేస్తుంది? తాండవం చేస్తుంది క్రైస్తవంలో. నాకేమీ కొద్దు లేదు, నేను ధనవంతుడిని, నేను ధనవృద్ధి చేసుకున్నాను అని చెప్తున్నారంట ప్రజలు. కానీ అట్లా లేదు. వాళ్ళు ట్రాప్ చేయబడ్డారు. వాళ్ళు తెలియట్లేదు వారు ఏమై ఉన్నారో వాళ్ళకి అర్థం కావట్లేదు. బైబిల్ అంటుంది ఇక లవోదిక సంఘం వారు ఏమై ఉన్నారో వారికి తెలియదు. చాలా జాగ్రత్తగా గమనించండి. ట్రాప్ చేస్తున్నారు. ఈరోజు ఇంట్లో ఏమన్నా ఆడవాడు ఏం తిరగబడ్డదంటే నువ్వు బోధించవచ్చు అంటాడు. ఈలో కట్టుకుని నెక్కరేసుకుని వచ్చి బోధించేస్తుంది. వస్తున్నారా? నెక్కరేసుకుని బోధించేస్తున్నారా? ఏంటది? ఎలా చేస్తున్నారు? ట్రాప్ చేయబడుతున్నారు. నిన్న ఎక్కడ వీడియో చూసాను. నిన్న ఇప్పుడు అమ్మగారు ప్రసంగం చేస్తున్నారు. స్టేడియం అంతా కూడా ఎగిరేసి గొంతులు వేస్తున్నారు. మరి ఎక్కడుందంటే అపోస్తుల కాలంలో అలాగా ఏ అపోస్తులు స్త్రీ చేసి బోధించేసింది? ఎవరో ఎగిరేసి గొంతులు వేసేసారు. అలాగా ట్రాపింగ్ చేయబడ్డారు. క్రైస్తవులు ఏం చేశారు? బోన్లో ఉన్నారు. సాతాను యొక్క బోన్లో ఉన్నారు. దెయ్యం యొక్క బోన్లో ఉన్నారు. ఇప్పుడు క్రైస్తవులు వాళ్ళకి అబద్ధ సిద్ధాంతాలు లేత వాళ్ళకి మత్తులిపోయి ఉన్నారు. మత్తులో ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు అర్థం కావట్లేదు. మత్తు వదలకొడతాడు ఆయన. అందుకే తాగేసి తిరుగుతుంటాడు రోడ్డు మీద, ఫుల్గా తాగేస్తాడు నైట్ అంతా. పోలీసులు అప్పుడు ఏం కొట్టరండి, ఏం ముట్టుకోరు. చాలా గౌరవంగా పోలీస్ స్టేషన్లో తీసుకెళ్తారు. వాడు సెల్ ఫోన్ తీసుకుంటారు, లోపలంతా కూర్చోబెడతారు. ఉదయకాలం నాడు మందు అంతా దిగిపోతుంది. కానిస్టేబుల్ కర్ర తీసుకుంటాడు. అప్పుడు కొడతాం మొదలు పెడతాడు అనమాట. మమ్మీ డాడీ అంటాం.
నీ మొత్తం అలాగే ఉంటుంది. ఇప్పుడు క్రైస్తవులు మొత్తం ఎలాగ ఉంది, ఆ యొక్క రోమన్ క్యాథలిక్ వేసిన మద్యం అంతా కూడా మత్తిలిపోరని రాయబడింది. ఆ మహావేష చేతిలో ఉన్నటువంటి ఆ యొక్క సువర్ణ పాత్రలో ఉన్నటువంటి మద్యం తాగి ప్రజలు మత్తిలిపోయి ఉన్నారు. ఆమేన్. తాగుతున్నారు, తూగుతున్నారు. దేవుడు మౌనంగా ఉన్నాడు. ఎందుకని? ఇది నీ మందు దింపుతాడు కదా. ఈరోజు క్రైస్తవులకు మందు దింపుతున్నాడు ఆయన. లాఠీ పట్టుకోబోతున్నాడు ఈ క్రైస్తవులకి, ఓచుకొత చేయబోతున్నాడు. ఆ యొక్క నెబుకద్నెజరు కాలంలో ఆ యొక్క క్రైస్తవులుగా, ఆ యొక్క సొంత ప్రజలుగా వాళ్ళు మత్తులో ఉన్నారు. దేవుడు ఏం చేశాడు? వాళ్ళు మత్తు వదలడానికి ఎవరు పంపించాడు? ఒక నెబుకద్నెజరుని పంపించాడు. దేవుడు అంట ముందు గిఫ్ట్ పంపిస్తాడంట, ఆయన ప్రవక్త. అందుకే ఏం చేశాడు? నెబుకద్నెజరు ఇశ్రాయేలు ప్రజలకి ముందుగా ఒక ప్రవక్తను పంపాడు. ప్రవక్తను పంపితే ప్రవక్త మాకు వద్దు అని గోతులేసి తొక్కారు. ఓకే, వెళ్ళాను. ఆమేన్. అప్పుడు ఏం చేశాడు దేవుడు? మరో గిఫ్ట్ పంపించాడు. ఎవరి రూపంలోని? నెబుకద్నెజరు రూపంలో వచ్చాడు. ఆమేన్. ఏం చేశాడు? వీళ్ళని ఊచకోత కోసేస్తున్నాడు. ఆమేన్. వీళ్ళ మందంతా కూడా దింపుతున్నాడు ఆయన. దేవుడు ఎవరిని పంపాలని తెలుసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నీ యొక్క మొత్తం ఎలా దింపాలో దేవునికి తెలుసు. దేవుని వాక్యానికి లోపడకుండా నీ సిద్ధాంతాల చేత నువ్వు ప్రజల మీద రుద్దుతూ నువ్వు ఇష్టానుసారంగా నువ్వు క్యాష్ చేసుకుంటూ చేస్తే నీ మొత్తం ఎలా దింపాలని తెలుసు. అయిపోయింది నీ మొత్తం దిగే టైం. సాయంకాలం అయిపోయింది. ఇంకా సాయంకాలం సమయం మీద అయిపోయింది. దేవుడు లాఠీ పట్టుకోబోతున్నాడు. ఆ రోజు నెబుకద్నెజరుని పంపించాడు. ఆ రోజు యేసుక్రీస్తుని నమ్మనందుకు గాను ఆ కాలంలో ఆ యొక్క యూదులకి టైటస్ అనే వ్యక్తిని పంపించాడు. వాళ్ళు మొత్తం అంతా వదలగొట్టేశాడు. ఆ కాలానికి దేవుని వరమారు ఆయనే. ప్రజలకు వచ్చి ఏం చేశాడు? వాక్యాన్ని పరిచయం చేశాడు. వినలేదు. ఓకే, మీకు ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఏం కావాలి? టైటస్ అనే వ్యక్తి రావాలి. వచ్చి ఏం చేశాడు? ప్రజల్ని ఊచకోత కోసాడు. గర్భిణీ స్త్రీల గర్భాలు కోసి వాళ్ళ పిల్లల్ని బయటికి లాగి చంపాడు. దేవుడి వాక్యాన్ని నమ్మకపోతే, వీళ్ళ మత్తులో ఉంటే దేవుడు చేసే కార్యాలు. దేవుడు ఎంత అలా ప్రేమిస్తున్నాడో, ప్రేమించినప్పుడు వినకపోతే అంత అలాగే చంపుతాడండో. అందుకే దేవుడు ప్రేమ ఉంది, ఆయన కోపం కూడా ఉంది. చాలా కోపోద్రేకుడు. ఆయన కోపం తెలియాలంటే మీరు పాత నిబంధన చదవండి. ఇజ్రాయేల్ యొక్క పరిస్థితి చూడండి. ఇజ్రాయేల్ని చాలా ప్రేమించాడు ఆయన. ఎంతో చేతుల్లో అల్లారుముదిగా పెంచాడు. వారు మాట అన్నందుకు గాను, వాళ్ళు మత్తులైనందుకు గాను, బబులోను ఆచారాల చేత, బబులోను సిద్ధాంతాల చేత వాళ్ళు మత్తులైనందుకు గాను దేవుడు వాళ్ళకి తీర్పులు తీర్చినట్టు కనబడుతుంది మనకి. ఈరోజు నీకైనా నాకైనా అంతే. దేవుడు ప్రేమమేడు బ్రదర్ అనుకుంటామేమో. దేవుడు సింహం కూడా. గొర్రెపిల్లతో సెల్ఫీ తీసుకోవచ్చు, సింహంతో సెల్ఫీ తీసుకో, నీ సెల్ ఫోన్ నిన్ను కూడా తినేస్తుంది అది. ఆమేన్. బ్రదర్ మీరు గమనించండి, ఈ కాలంలో కూడా దేవుడు ఒక ప్రవక్తను పంపాడు. ఏంటది? గిఫ్ట్. ఇర్మియా అంటూ గిఫ్ట్. ఏమంటున్నాడు? ఆ ట్రాప్లోంచి బయటికి రమ్మంటున్నాడు. ఈ కాలానికి కూడా ఒక ఇర్మియా అంటూ ప్రవక్త వచ్చాడా? ఆయన పేరు ప్రవక్త విలియం మ్యారియన్ బ్రెనహాం అనే వ్యక్తిని. నీకు తెలియపోయినా తెలుసుకో. ఆ యొక్క దెయ్యపు ట్రాప్లోంచి బయటికి రా. కానీ నువ్వు డిస్బిలీవ్, ఆయన అపనమ్మకంగా ఉంచావా, అన్బిలీఫ్గా ఉంచావా వాక్యం మీద, ఆల్మోస్ట్ వాళ్ళు వెనకాల కూడా వస్తాడు. నెబుకద్నెజరు లాంటి, టైటస్ లాంటి వస్తాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇర్మియా బోధించి వెళ్ళిపోయిన తర్వాత ఇంకొకరు లేచాడట. ఇంకో బోధకుడు ఉన్నాడు అక్కడే. ఇర్మియా ప్రవశిస్తున్నాడు. మీరు 70 సంవత్సరాలు ఇజ్రాయేల్ చెరలో బబులోని చెరలకు మీరు వెళ్ళిపోతారు అని ఏం చేస్తున్నాడు? ఆ యొక్క ప్రజలను తీర్పు తీరుస్తూ బోధించాడట. రెండో రోజు వచ్చాడట. వచ్చి హనన్యా ప్రవక్త వచ్చి ఇర్మియా చెబుతున్న బోధ కరెక్ట్ కాదు, అబద్ధ బోధ అన్నాడట. రేపు నుంచి ఇదే మీకు బోధ. నాకు మళ్ళీ ఇక్కడికి వస్తాను లేదు కూడా తెలియదు, కానీ మీ బోధ మాత్రం రేపు ఏం బోధ జరుగుతుందని చెప్పేస్తాను. ఇప్పుడు మీరు రికార్డ్ చేసుకోండి. రేపు అనంద లెగిస్తారు. ఇక్కడ విలియం బ్రమన్ ప్రవక్త అంటారు, వాళ్ళు తప్పు, వాళ్ళు బోధించే బోధ కరెక్ట్ కాదు అని వాళ్ళు చెప్తారు. ఎవరు? అనంద లెగిస్తాడు. ఎందుకంటే బైబిల్లో జరిగిందంటే ఇక్కడ కూడా జరుగుతుంది. లెగిసేమన్నాడు. ఇర్మియా చెప్తున్న తప్పు. మీరు ఎంతో కాలం ఉండరు, తక్కువ కాలమే చెరా అన్నాడు. దేవుడు ఏం చేశాడు? ఆనందాన్ని టాపు గల్లంతి చేశాడు. వాక్యానికి విరుద్ధంగా ఎవడన్నా బోధిస్తే దేవుడు గల్లంతి చేస్తాడు అడ్రస్ని. ఎంత పెద్ద సేవకుడైనా, ఎంత పెద్ద బోధకుడైనా, ఎంత పెద్ద వర్త అయినా కానీ దేవుడు విడిచిపెట్టడు. ఆమేన్. మై బ్రదర్, మై సిస్టర్, ఇప్పుడు ఏమవుతుంది? బోన్లో పడుతున్నారు. దేవుడు ఈ కాలానికి కూడా ఈ యొక్క క్రైస్తవులు పడ్డ బోన్ కోసం చెప్తున్నాడు. నీకు తెలియకుండానే సిద్ధాంతంలో పడిపోయావు, నీకు తెలియకుండానే ఆచారాలు ఉన్నావు, నీకు తెలియకుండానే వాక్యానికి బయట ఉన్నావు. ఆ యొక్క కూలిపోయే టవర్ అది.
ఓ బబులోనులో చాలా ప్రయాసపడి కట్టాడు నిమ్రోదు, కానీ దేవుడు అక్కడ తారుమారు చేశాడు. ఈ ప్రపంచంలో కూడా దేవుడు తారుమారు చేయబోతున్నాడు. ఈ చివరి దినముల్లో కూడా దేవుడు తారుమారు చేయబోతున్నాడు. అప్పుడు నువ్వు తారుమారులో ఉంటావని క్లారిటీ కావాలి, చూసుకో. 30 సంవత్సరాల నుంచి చర్చికి వెళ్తున్నాను, చెప్పేస్తున్నాను, నా అనుభవం అంత కుర్రాడికి వయసు లేదంటాడు. నీకు ఉపయోగం ఏమీ లేదు. నీకు 30 సంవత్సరాల అనుభవం ఉండొచ్చు, నాకు 30 సంవత్సరాలు లేకపోవచ్చు. అయినప్పటికీ వాక్యం నీకంటే నాకంటే సీనియర్. నేను చెప్తుంది నా సొంత అనుభవం కాదు, వాక్యాన్ని చెప్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యం అన్నాడు కూడా తప్పిపోదు. ప్రజలు ట్రాప్ చేయబడుతున్నారు. ప్రియమైన సోదరి సోదరులారా, మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. చాలా మధురంగా ఉంటుంది. ఒకే ఐక్యతలు తీసుకొస్తున్నాడు. నువ్వు దేనికి ఐక్యం అవ్వాలి? వాక్యానికి ఐక్యం అవ్వాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే దేవుడి కాలానికి ఒక ప్రవక్తను బాబు ఏం చేస్తున్నాడు? ఏం చేస్తాడో తెలుసా? మీరు ట్రాప్ నుంచి బయటికి రండి. ఏమన్నాడు? బబులోనులో నుండి బయటికి రండి. అందుకే ప్రవక్త యొక్క స్వరం చాలా మందికి గందరగోళంగా ఉంది. అబద్ధ ప్రవక్త అంటున్నారు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడున్నారు? బబులోను టవర్ నిర్మిస్తున్నారు కనుక. కానీ నిజమైన అబ్రహాం అనుకో, నువ్వేం చేస్తావు? ప్రభువా నువ్వు పిలుస్తున్నావా? నేను వెంబడిస్తాను ఆయన, బయటకు వచ్చేస్తావు. నేను వాక్యాన్ని వెంబడిస్తాను ఆయన, నేను చూపించే దేశానికి వెళ్ళని చెప్పాడు లేదా అబ్రహాముకి? ఈరోజు నువ్వు చూపించే దేశానికి వెళ్ళాలి. నువ్వు పాలు తేలిని ప్రవహించే దేశం. నువ్వు బబులోను విడిచిపెట్టి నువ్వు మారి మనసు పొంది నువ్వు పశ్చాత్తాపడి బైబిల్లో ఉన్నటువంటి వాక్యానుసారంగా నువ్వు తిరిగి జన్మించాలి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో నువ్వు బాప్తిసం పొందాలి. అప్పుడు నువ్వు పరిశుద్ధాత్మ పొందుకుంటావు. నువ్వు కానానికి వెళ్తావు, నువ్వు వాగ్దాన భూమికి వెళ్తావు, నువ్వు ఎత్తబాటులోకి వెళ్తావు. నువ్వు ముందుగా నువ్వు ఎక్కడ రావాలి? బయటికి. ఆ బబులోను తారుమారులోంచి రావాలి. నువ్వు అక్కడ కడుతున్నాడు, ప్రజల్ని ట్రాప్ చేసి కడుతున్నాడు. ఈరోజు వాక్యం లేదు, వాళ్ళు సిద్ధాంతాలతో కడుతున్నాడు. సిద్ధాంతాలతో కట్టింది కూల్చేస్తాడు దేవుడు. అందుకే ఏమన్నా ఇద్దరు ఏం చేశారు? ఒకటి ఇసుక మీద, ఒకటి బండ మీద కట్టాడు లేదా? బండ మీద కట్టినటువంటి సంఘం ఏమైపోయింది? వరదొచ్చినా తుఫాను గాలి వచ్చి నిలబడింది. ఇసుక మీద కట్టబడింది ఏంటి? పగిలిపోయింది. ఈరోజు ఏ సంఘం అయితే, ఈరోజు నా సంఘమైన మీ సంఘమైన వాక్యంతో నిర్మించబడినప్పుడు ఎన్ని తుఫాన్లు వచ్చినది పడిపోదు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే పిలుస్తున్నాడు ఆయన ఆ ట్రాప్ నుంచి బయటికి రమ్మని. వాళ్ళకు ధనవంతుడు ఐశ్వర్యవుతున్నారు, గొప్పవారుగా పిలుచుకుంటున్నారు, గొప్పవారు ధనికులుగా పిలుచుకుంటున్నారు. హల్లెలూయా. దేవుడు కోరుకుంటుంది అది కాదు. నువ్వు బబులో నుంచి బయటికి రావాలి. ఆ తారుమారులోంచి గందరగోళం నుంచి బయటికి రావాలి. ప్రజలారా, మీరు ట్రాప్ చేయబడద్దు. ఈరోజు ప్రపంచం ట్రాప్ చేయబడుతుంది. యవనస్తులు ట్రాప్ చేయబడుతున్నారు. ఫోన్ల ద్వారాను, లేకపోతే అబ్బాయి గర్ల్ ఫ్రెండ్ ద్వారాను, బాయ్ ఫ్రెండ్ ద్వారాను, అక్రమ సంబంధాల వలన క్రైస్తవులు ట్రాప్ చేయబడుతున్నారు. భర్తకు తెలియకుండానే రాంగ్ ఎఫ్ఐఆర్లు చేసే వాళ్ళు ఉన్నారు. భార్యకి తెలియకుండానే రాంగ్ ఎఫ్ఐఆర్లు చేసే వాళ్ళు ఉన్నారు. ఈరోజు వాళ్ళు ట్రాపింగ్. అదేవిధంగా క్రైస్తవ సంఘాలు కూడా ట్రాపింగ్ చేయబడ్డాయి. ఈరోజు క్రైస్తవ కుటుంబాల్లో ఏం జరుగుతుందో ఆత్మ సంబంధమైన కుటుంబాల్లో కూడా అదే జరుగుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. అమ్మకు తెలియకుండా చాటింగ్, డాడీకి తెలియకుండా చాటింగ్. ఏంటది? ట్రాప్. ఎవరో నిన్ను ట్రాప్ చేశారు. ఈరోజు దేవుని వాక్యానికి బయట నుంచి నువ్వు కానీ దేనని చూసుకుంటే నువ్వు ట్రాప్ చేయబడ్డావు. నువ్వు బోన్లో బంధించబడ్డావు. అయితే రాత్రి ఆ రంగును కోతువలే కాకుండా నువ్వు దాని రంగురంగుల బాల్ని విడిచిపెట్టు. లోకాన్ని విడిచిపెట్టి రాత్రి ఎవరన్నా ఉంటే లోక ఆకర్షణ విడిచిపెట్టండి, తప్పుడు సిద్ధాంతాలు విడిచిపెట్టండి, వాక్యాలని పండగలు విడిచిపెట్టండి. దేవుడు మిమ్మల్ని వాగ్దానము నడిపిస్తాడు, పునాదులు గల పట్టణంతో నడిపిస్తాడు. ఆ రోజు అబ్రహామును పిలిచిన దేవుడు ఆయన చివరి వరకు కూడా ఆయన నడిపించుకుంటూ వచ్చాడు. ఈరోజు నిన్ను కూడా నడిపిస్తాడు. ఆమేన్. దేవుని స్తోత్రం కలుగును గాక. మై బ్రదర్, ఈ రాత్రి నువ్వు పరిశీలన చేసుకుని నువ్వు దేని ద్వారా ట్రాప్ చేయబడుతున్నావా? వాక్యంతో చేయబడుతున్నావా? లోకంతో చేయబడుతున్నావా? సిద్ధాంతాలతో చేయబడుతున్నావా? పండగలతో చేయబడుతున్నావా? వాక్యం లేనటువంటి సిద్ధాంతాలతో చేయబడుతున్నావా? నువ్వు దేనితో చేయబడుతున్నావా ట్రాపింగ్? ఒక్కసారి గమనించుకో. వాడి బోన్లో ఉన్నావంటే నీ యొక్క జీవితం అయిపోయినట్టే. ఈరోజు ప్రపంచం అంతా కూడా వాడి బోన్లోకి వెళ్ళిపోయింది. ఇక రోమ్ యొక్క సిద్ధాంతాలే, వాళ్ళు చేస్తున్న ప్రతిదీ కూడా రోమ్ యొక్క సిద్ధాంతాలే. ఆ ట్రాప్లో ఉండిపోయిన ప్రజలు. అయితే రాత్రి ఎవరైనా దేవుని పిల్లలు ఉంటే బయటికి రావాల్సిందిగా నేను ప్రభు పేర మీకు మనవి చేస్తున్నాను. ఇవి చెప్పడానికి ప్రవక్త వచ్చాడు. ఈ కాలంలో కూడా బబులో నుంచి బయటికి పిలవడానికి, ఒక స్వరం వేసుకుని బయటికి పిలవడానికి వచ్చాడు. నా ప్రజలారా, నా ప్రజలారా అంటున్నారు, నా పిల్లలారా అంటే నా ప్రజలారా అంటున్నారంటే నువ్వు బబులో ఉన్నాగా నువ్వు దేవుని కుమారుడివే. నువ్వు ఒక ట్రాపింగ్ చేయబడినాగా నువ్వు దేవుని కుమారుడివే. అయితే అంటున్నాడు, నా ప్రజలారా, వాడు పాపంలో నువ్వు పాలు పంపులు పంచుకోకుండా, ఆ యొక్క నిమ్రోదికి నువ్వు పాలు పంపులు పొందుకోకుండా నువ్వు వాడిని విడిచిపెట్టి బయటికి రమ్మంటున్నాడు. వాడు ట్రాప్ నుంచి బయటికి రమ్మని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు వాడికి చేయబోయే తీర్పు నీకు చూపిస్తాను. ఏం చేశాడు? బబులోను టవర్ని
తారుమారు చేసి గందరగోళం చేశాడు దేవుడు. ఈరోజు ప్రపంచాన్ని ఆర్థిక మాన్యం కొట్టాడు. ఎక్కడ వచ్చిన రోగాలు, తెగుళ్ళు ఎవరు పంపించారు బ్రదర్? దేవుడు పంపించాడు బ్రదర్. నీ యొక్క ఉద్యోగాలు పోయాయి, నీ యొక్క సమస్యలు వచ్చేసాయి, రోగాలు వచ్చేసాయి. దేవుడు పంపించారు బ్రదర్, దేవుడు పంపించాడు. ప్రజలను తారుమారు చేస్తా ఇంకా చేయబోతున్నాడు, ఇంకా భయంకరమైన తెగులు రాబోతున్నాయి. ఓ కళ్ళు తొరగొండగానే కుళ్ళిపోయి కిందటి పోయే రోజులు వస్తున్నాయి. ఓ నువ్వు నోరుండగానే ముక్కుడిపోయే రోజులు రాబోతున్నాయి. నీ శరీర భాగాలు ఊడిపోయే రోజులు రాబోతున్నాయి. ఎవరు పంపిస్తున్నారు? దేవుడు పంపిస్తున్నాడు. నువ్వు దేవునికి వాక్యానికి లోబడట్లేదు, నువ్వు సొంతంగా టవర్ కట్టుకున్నావు కనుక దేవుడే పంపిస్తున్నాడు. దేవుడే వాటిని పంపిస్తున్నాడు. ఆర్థిక మాన్యం పతనమైపోయింది ఈరోజు. ఓ నూనె ప్యాకెట్ నువ్వు కొనుక్కోలేకపోతున్నావు, ఓ నువ్వు పంచదార కొనుక్కోలేకపోతున్నావు, పెట్రోల్ కొట్టించుకోలేకపోతున్నావు. నువ్వు ఆర్థిక మాన్యం వచ్చేసింది. దేవుడు గందరగోళం చేస్తున్నాడు. ఈ లోపల నువ్వు స్వరమిని బయటికి వచ్చేయి, నువ్వు దేవుళ్ళకి రా, నీ సిద్ధాంతాలు విడిచిపెట్టి బయటికి రా. ఇంకా ఆర్థిక మాన్యం పెరిగిపోతా ఉంది, ఇంకా పెరిగిపోతుంది. దేవుడు యొక్క టవర్లు కోల్చిపోతున్నాడు. ఆమేన్. ఆల్రెడీ ఆర్థిక సంక్షోభం ప్రారంభించబడిపోయింది. శ్రీలంకలో 500 కేజీ పంచదార. ఆమేన్. చికెన్ 1200 బ్రాయిలర్ అయితే. ఆమేన్. ఇదేంటనుకున్నారు? ఎకనామికల్ డిస్టర్బెన్స్, తెగుళ్ళు, కొత్త రోగాలు వస్తున్నాయి, పుట్టుకొస్తున్నాయి. నువ్వెందుకు అందులో ఉంటావు? తారుమారు దేవుడే చేస్తున్నాడు ఈ లోకానికి. వినట్లేదు వెళ్ళు. మేమంతా యూనిటీగా ఉన్నాం, మేమంతా ఒకటే, ప్రతి జాతి ప్రతి ఒక్కడు ఒకటి అనుకుంటున్నారేమో. కానీ దేవుడు డిస్టర్బ్ చేస్తున్నాడు. ఆర్థిక సంక్షోభం, తెగుళ్ళు, కరువులు, భూకంపాలు దేవుడు అనుమతిస్తున్నాడు. అయితే దేవుని కృపను బట్టి ఈరోజు అబ్రహాం ఎవరైనా ఉంటే, దేవుని పిల్లలు ఎవరైనా ఉంటే బయటికి రమ్మని చెప్తున్నాడు ఆయన. ఎవరైనా ఉంటే బయటికి రండి. కానీ మీరు గమనించండి, ఈ నిమ్రోజు తూర్పు నుండి పశ్చిమ వరకు అందరినీ స్వాధీనపరుచుకున్నాడు. తూర్పును ప్రారంభించి పశ్చిమము వరకు కూడా వాడు అందరినీ స్వాధీనపరుచుకున్నాడు. ఈ రోజు నిజంగా ప్రతి దేశాన్ని, ప్రతి గ్రామాన్ని, ప్రతి సంఘాన్ని వాడి యొక్క సిద్ధాంతాల చేత, వాడి యొక్క మత్తిలిపోయినారు ప్రజలు స్వాధీనపరుచుకుంటా ఉన్నారు. అయితే దేవుని పిల్లలు మాత్రం విడిపించబడతారు. ఈ రాత్రి ఎవరైనా అబ్రహాం ఉంటే వాక్యం వైపు తిరగండి. ఈ రాత్రి ఎవరైనా అబ్రహాం ఉంటే వాక్యం వైపు తిరగండి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దేవుడు పిలుస్తున్నందుకు ప్రవక్తను పంపించాడు. ఆమేన్. ఈరోజు మనుషులు పట్టే వేటగాళ్ళలోంచి బయటికి రండి. నీకు ఒకటే ఒక మార్గం, వాక్యం. ఈరోజు గారి రాత్రి నువ్వు నమ్మకపోతే ఈ యొక్క వాక్యాన్ని ఏదో ఒక రోజు నువ్వు చూస్తావు బయట. ఈ రాత్రి కానీ ఈ వాక్యాన్ని నాకు ఏదో చెప్తున్నాడు కానీ ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ఈ యొక్క నెరవేర్పు ఏదో ఒక రోజు నువ్వు చూస్తావు. ఆమేన్. అందుకే ఇర్మియా చెప్పిన మాటలు ఎవరో నమ్మలేదంట. కానీ ఇర్మియా చెప్పిన మాటలు ఒక రోజు నెరవేర్పు చూశారు వాళ్ళు. ఇర్మియా చెప్పాడు, మీరు చెరలోకి వెళ్ళిపోతున్నారు, నెబుకద్నెజర్ రాబోతున్నాడు, మేము లీడ్స్కి వెళ్ళబోతున్నాడు, వాడు భయంకరమైన స్త్రీల్ని పాడు చేయబోతున్నాడు, కత్తి చేత చంపబోతున్నాడు, కత్తి చేత కోల్చబోతున్నాడు అని ఇర్మియా చెప్పాడు. కానీ ఇర్మియా మాటలు నమ్మలేదు. వారు కన్నుల ద్వారా చూశారు వాళ్ళు. ఈ రాత్రి ప్రసంగాన్ని కానీ నువ్వు ఇప్పుడు కానీ నమ్మకపోతే రేపు దాన్ని కన్నులారా చూస్తావు. ప్రియమైన సోదరులారా, ట్రాప్ చేయబడుతున్నారు ప్రజలు. వాక్యంలోకి రండి, వాక్యంతో ముడివేయబడండి. తెలుసుకోండి పురాతనమైన మార్గం ఏదో, మేలు కలుగు మార్గం ఏదో మీరు తెలుసుకోండి. ఈరోజు మేలు కలుగు మార్గం వైపు మీరు చూడండి, పరిశీలన చేయండి, వాక్యాన్ని చదవండి. ఏంటి ప్రవక్త అంటున్నారు నువ్వు తెలుసుకో. నిజమైన ప్రవక్త, వాక్యంలో ఉన్న ప్రవక్త, వాక్యం బయటకు వచ్చిన ప్రవక్త ఎవరో చెప్పిన మాటలు నమ్మడం కాదు, వాక్యంతో పోల్చుకో. ఏంటి ప్రభు యేసుక్రీస్తుని బాప్తిజం అన్నాడు కదా, నువ్వు వాక్యాన్ని చూసుకో. ప్రభు రాత్రి భోజనం రాత్రి అన్నాడు కదా, వాక్యంలో చూసుకో. నీవు వాక్యంలో చూసుకుంటే నీకు అర్థమవుతుంది. పురాతనమైన మార్గములు తెలుసుకోండి. ఏంటి పురాతనమైన ఆ యొక్క మార్గం? అపోస్తుల యొక్క బోధ, అపోస్తుల యొక్క సహవాసము. నువ్వు దాన్ని తెలుసుకో. ఈరోజు అపోస్తులు వీళ్ళు చేసే కార్యాలు ఎవరో చేయలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అపోస్తులు వీళ్ళు చేసే కార్యాలు చేయలేదు. వాళ్ళు శక్తి చేత నింపబడ్డారు, వాళ్ళు అభిషేకం చేత నింపబడ్డారు. వాళ్ళు నీడలో స్వస్థత పొందుకున్నారు, అద్భుతాలు పొందుకున్నారు. ఆమేన్. ఆ పురాతనమైన మార్గాలు విచారించండి. అపోస్తులైన పౌలు అన్నాడు, నేను బోధించిన బోధ కాక ఇంకెవరన్నా ఇది బోధిస్తే వాడు శాపగ్రస్తులు అవుతాడు అన్నాడు. ఈరోజు ఏ సేవకుడైతే అపోస్తులు పౌలు వలె బోధించట్లేదు వాడు శాపగ్రస్తుడు. ఈరోజు నేను కూడా అపోస్తుల బోధ ప్రకారం బోధించకపోతే నేను కూడా శాపగ్రస్తుడినే. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే పురాతనమైన మార్గాలు తెలుసుకోండి, మేలు కలుగు మార్గాలు తెలుసుకోండి. ఇప్పుడు తెలుసుకుపోతే రేపు వద్దని చూస్తారు, కానీ అందులో ప్రవేశించరు. ఇప్పుడే తెలుసుకుని మీరు మారు మనసు పొంది మీరు పశ్చాత్తాపడి వాక్యానుసారంగా ఆ యొక్క ట్రాపింగ్లోంచి బయటకు వచ్చి ఆ యొక్క రంగురంగుల అలంకరణ విడిచిపెట్టి అపోస్తుల బోధలోనికి, అపోస్తుల సహవాసంలోనికి దేవుడు ఏదైతే చెప్పాడో ఆ వాక్యాలకు మీరు వచ్చినప్పుడు మీరు మేలుకరమైన మార్గాలు పొందుకుంటారు. మీ జీవితం మేలుకరంగా మారుతుంది. ప్రియమైన సోదరి సోదరుని ముగిస్తున్నాను.
నేను క్లోజ్ చేస్తాను, మీరు జాగ్రత్తగా గమనించండి. ఈ స్థలం విడిచిపెట్టేటప్పుడు ఒక్కసారి మీ మనసు దీని మీద ఉంచండి, మీ కేంద్రీకరించండి. ఈరోజు ఒక్కరి వాక్యం పట్టుకున్న మీరు గమనించండి. మీరు వెళ్తున్నామో మీరు ఆలోచించుకుని వెళ్ళండి. ఈ రాత్రి నువ్వు పురాతనమైన మార్గాల కోసం విచారిస్తే ఏంటి మన మార్గాలు, క్రైస్తవం ఎందుకు పాడైపోయింది, ఎలా ప్రారంభించబడింది క్రైస్తవం, ఎవరి చేత ప్రారంభించబడింది, ఎలా కొలాప్స్ అయిపోయింది, నువ్వు ఆలోచించుకో. ఎవరితో ప్రారంభించబడింది? అపోస్తుల ద్వారా ప్రారంభించబడింది. రోమ్ చేత కొలాప్స్ అయిపోయింది. ఈ సంఘ శాఖల చేత పాడైపోయింది. పునాదులు పాడైపోగా నీతిమంతుడు ఏమి చేయగలడు అన్నాడు. పునాదులు పాడు చేసేశారు. అయితే చివరి కాలంలో దేవుడు మరలా ఒక ప్రవక్తను పంపాడు. ఆమేన్. యిర్మీయా వంటి ప్రవక్త, వాక్యములో ఉన్న ప్రవక్త, ఓ తల్లి గర్భంలో రూపింపబడక మునిపై ఏర్పరచబడిన ప్రవక్త. ఈ కాలానికి దేవుడు ఒక ప్రవక్త విలియం బ్రాండమ్ అనే వ్యక్తిని పంపించి ఈ పురాతనమైన మార్గాలకు తిప్పాడు. ఆమేన్. తండ్రుల యొక్క విశ్వాసం వైపు తిప్పాడు. మన తండ్రుల యొక్క విశ్వాసం అపోస్తుల యొక్క బోధ ఉన్నది. ఆ బోధ వైపు తిరగాలి. అప్పుడు నీ జీవితాలు మేలు జరుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి ఎవరైనా ట్రాప్ చేయబడి ఉంటే ఈ రాత్రి వాళ్ళు విడిపించబడుదురు గాక. ఆ యొక్క శత్రు యొక్క ట్రాపింగ్లో నుంచి, ఆ యొక్క శత్రు యొక్క బైబిల్ లేని సిద్ధాంతాల్లో నుంచి, ఆ యొక్క బైబిల్ లేని ఆచారాల్లో నుంచి వాళ్ళు బయటికి విడిపించబడుదురు గాక. దేవుడు మనందరిని ఆశీర్వదించును గాక. లేచినప్పుడు మనం ప్రార్థన చేసుకుందాం. ఒక ప్రియమైన సోదరుడు, నువ్వు వెళ్ళే ముందు ఒక్కసారి ఆలోచించుకో. నువ్వు దేని చేత బంధించబడుతున్నావా? నువ్వు దేని చేత ఆకర్షించబడుతున్నావు? ఓ ఏంటి ఆ యొక్క రంగురంగు బాల్ని పట్టుకుంటున్నాయా? ఓ రంగురంగు బాల్ని ఆకర్షిస్తున్నాయా? నువ్వు దేని పట్టుకుంటున్నావు? ఓ శత్రు ట్రాపింగ్లో నువ్వు వెళ్తున్నావా? వాడు ఏ విధంగా ట్రాప్ చేశాడు నువ్వు గమనించు. ఓ ప్రపంచాన్ని ట్రాప్ చేశాడు వాడు. ఓ ప్రపంచాన్ని వాడు ముంచేశాడు వాడు. ఓ ప్రియమైన సోదరుడా, ఈ రాత్రి వాడు ట్రాపింగ్లో ఉంటే బయటికి రా. ఇంతకాలం నుండి నువ్వు ఆ ట్రాపింగ్లో ఉంటే ఒక్కసారి 2 చేతులు పైకెత్తి ఒక 5 నిమిషాలు మనం క్లోజ్ చేసుకుందాం. మనం ముగింపు ప్రార్థన చేసుకుందాం. 5 నిమిషాల్లో ఒక్కసారి నువ్వు ఆలోచించుకో, ఒక్కసారి నువ్వు పరిశీలన చేసుకో. ఓ ప్రియమైన సోదరులారా, ఈ రాత్రి ఓ దేవుడు నీకు మంచి అవకాశం ఇస్తున్నాడు. నీకు మంచి అవకాశం ఇస్తున్నాడు. ప్రియమైన సోదరులారా, ఈరోజు ఆ ట్రాపింగ్ నుంచి బయటికి రా. వాడు వేటగాడు ఊరిలోంచి నువ్వు తప్పించబడు. ఓ వేటగాడు ఊరిలోంచి నువ్వు తప్పించబడాలి. రాత్రి ఆ వేటగాడు ఊరిలేశాడు ఈరోజు ప్రపంచానికి. వాడు తెగుళ్ళ చేత ఓ నిజంగా మరణం తీసుకొచ్చాడు సంఘాల్లోనికి. ఓ మరణం సంభవించేస్తా ఉంది. ఓ మరణం ప్రతి ఇంటికి వచ్చేస్తా ఉంది. ఓ బైబిల్ లేని సిద్ధాంతాల చేత, బైబిల్లో లేని ఆచారాల చేత ఈరోజు క్రైస్తవులను చంపుతున్నాడు వాడు. వాడు ఫోన్లో బంధిస్తున్నాడు వాడు. ఈ రాత్రి ఎవరైనా దేవుని పిల్లలు ఉంటే ఈ రాత్రి విడిపించబడుదురు గాక. ఈ రాత్రి ఎవరైనా ఉంటే వాళ్ళు తప్పించబడుదురు గాక. ఓ ప్రియమైన సోదరులారా, ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. వెళ్ళే ముందు ఒక్కసారి పరిశీలన చేసుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. నీకే స్తోత్రములు ఆయన. ఓ ప్రియమైన సోదరుడా, ఈరోజు ఏమైనా ట్రాపింగ్ ఉంటే నువ్వు ఆలోచించుకో. శత్రువు నీకు వేసినటువంటి పన్నాకాలు, శత్రువు నీకు ఉరి వేశాడు వాడు. ఈ రాత్రి ఉరి వేశాడు, నీకు చూసుకో. నువ్వు ఆడెక్క ఊరిలోంచి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. నువ్వు తప్పించబడు సోదరుడా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ మై లార్డ్. హల్లెలూయా. యేసు నీకే స్తోత్రములు తండ్రి. ఈ రాత్రి మా జీవితాన్ని నీకు సమర్పించుకుంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ మై లార్డ్. హల్లెలూయా. యేసు ఒక్కసారి పరిశీలన చేసుకో. ప్రియమైన సోదరుడా, ప్రపంచాన్ని అంతా వేటాడుతున్నాడు, మనుషులు పట్టుకుంటున్నాడు. ఓ మనుషుల్ని బంధిస్తున్నాడు. యిర్మీయా ప్రవక్త అంటున్నాడు, ఈ కాలానికి ప్రవక్త అంటున్నాడు, ఈరోజు ప్రజలు సిద్ధాంతాల చేత, ఆచారాల చేత మునిగిపోయారు. లోక కార్యముల చేత, బైబిల్ లేని సిద్ధాంతాల చేత, ఓ లోక ఐక్య విచారాల చేత ఓ ప్రజలు బంధించబడిపోయి ఉన్నారు. ఓ నిజంగా వాళ్ళు విడిపించబడాలి. ఈ రాత్రి అలాంటి ఎవరు ఉంటే గనక ఈ మైక్ శబ్దము ద్వారా కానీ ఇక్కడ ఎవరైనా కూర్చుంటే కానీ ఒక్కసారి మీరు ఆలోచించండి. నువ్వు దేని ట్రాపింగ్లో ఉన్నావా? నువ్వు దేవుడి చేతిలో ఉన్నావా, లేదా ట్రాప్ చేయబడుతున్నావా? హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ మై జీసస్. ఓ ప్రభా, ట్రాపింగ్లోంచి నన్ను తప్పించిన ఆయన, ఆ ట్రాపింగ్లోంచి నన్ను తప్పించిన ఆయన. ప్రభువా, ఆ ట్రాపింగ్లోంచి నేను బయటికి రావాలని ఆయన. ఈ రాత్రి మేళన స్వరం నాకు అర్థం అవ్వాలని ఆయన. ఈ బోధకుడు చేదో చెప్పుకుని వెళ్ళిపోయాడు. నువ్వు అనుకోవద్దు, నువ్వు ట్రాప్ నుంచి బయటికి రావాలి. ఓ ప్రియమైన సోదరుడా, ఆ బయటి హంటర్ ట్రాప్ చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు పంపిన మనిషొకడు తన రంగంపై కేక వేశాడు. ప్రభు వాక్యముతో ప్రతి పాపమును ఖండించాడు.
దేవుడు పంపిన మనిషొకడు తన రంగంపై కేక వేశాడు. ప్రభు వాక్యముతో ప్రతి పాపమును ఖండించాడు. అతడే ఏలియా, అతడే ఏలియా, అతడే ఏలియా, అతడే ఏలియా, అతడే ఏలియా, అతడే ఏలియా. ఏడవ దూతగా వచ్చాడు, 7 ముద్రలే తెరిచాడు. ఏడవ దూతగా వచ్చాడు, 7 ముద్రలే తెరిచాడు. కలుషిత బోధలు ఖండించి క్రీస్తుకు వధువును అప్పగించి, కలుషిత బోధలు ఖండించి క్రీస్తుకు వధువును అప్పగించి అగ్నికి సాక్షిగా నిలిచాడు. అతడే ఏలియా, 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 అతడే ఏలియా. ప్రియమైన సోదరి సోదరు, నువ్వు ట్రాపింగ్లో ఉన్నా చెప్పడానికి ఆ రోజు ఇర్మియా వచ్చినట్లుగానే ఈ కాలాన్ని కూడా దేవుడు ఒక ప్రవక్తను పంపాడు. ప్రియమైన సోదరుడు, నీ హృదయపూర్వకంగా నమ్మినట్లయితే ఆ ట్రాపింగ్ నుంచి బయటకు వస్తావు. ప్రజలను మోసగిస్తున్నాడు వాడు, బోన్లేసి బంధిస్తున్నాడు. ఆ సిద్ధాంతాల ద్వారా, ఆచారాల చేత, వాడు పండగల చేత, వాడు కార్యక్రమాలు, సోషల్ కార్యక్రమాల చేత, వాడు నృత్యాల చేత, డ్యాన్స్ ప్రోగ్రాల చేత ప్రజలను ఆకర్షిస్తున్నాడు. వాడు టవర్లు కడుతున్నాడు. అయితే ఆ దేవుడు ఆ టవర్లు కూలుస్తున్నాడు. ప్రియమైన సోదరి సోదరుడా, కోల్చబడే టవర్ దగ్గర కాదు నువ్వు ఉండేది. బబులోని విడిచిపెట్టి బయటికి రా. ఆ యొక్క ట్రాపింగ్లోంచి బయటికి రా. వాడు విధించినటువంటి బోనుల్లో నుండి బయటికి రా. దేవుడు నీ కృపనిస్తాడు. ప్రియమైన సోదరి సోదరుడా, నీ కృప కావాల 2 చేతులు ఎత్తి ప్రభువుని అడుగు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మనం ప్రార్థించుకుందాం. మా మధ్యలో సోదరులు గాపిడి గారు ప్రార్థిస్తారు. మహోన్నతుడా, పరిశుద్ధుడా తండ్రి, నీకు ఎన్ని స్తుతులు, వందనాలు, స్తోత్రములు ప్రభువా. ఓ నీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము నాయన. తండ్రి నీకే మహిమ ప్రభువా. అయ్యా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు నాయన. ఓ ప్రభు, మరి నిశ్చయంగా ప్రభువా, నువ్వు ఆదిలో ఎలా మాట్లాడుతున్నావో ప్రభువా, నువ్వు అంతంలో కూడా అలాగే మాట్లాడిన దేవుడు నాయన. అయ్యా, నీకు నువ్వు కృతజ్ఞతలు చెల్లిస్తా ఉన్నాం ప్రభువా. ఓ తండ్రి, ఇదిగో ఈ రాత్రి ప్రభువా, మరి ప్రాంతాన్ని ప్రేమించి ప్రభువా, ఓ తండ్రి ఇదిగో నాయన నిశ్చయంగా ఈ ప్రజలను ప్రేమించి ప్రభువా, ఓ నాయన నిశ్చయంగా నువ్వు ఇచ్చిన వర్తమానాన్ని బట్టి వందనాలు ప్రభువా. ఓ దేవా, నీకు ఎన్నో కృతజ్ఞతలు చెల్లిస్తా ఉన్నాం ప్రభువా. ఇదిగో నాయన నిశ్చయంగా ప్రభువా, ఓ తండ్రి ఇదిగో ఇంతవరకు నీ దోషం నిలబెట్టుకుని ప్రభువా, ఓ నువ్వు మాట్లాడినందుకు మహిమ ప్రభువా. అవును నాయన, నిత్యంగా ప్రభు సహాయం చేయండి నాయన. ఓ నీ దయ కొరకు ప్రార్థిస్తా ఉన్నాం ప్రభువా. ఓ దేవా, సహాయం చేయండి నాయన. ఓ ప్రభు, మరి ఇదిగో సాతానుడు ఎలా ప్రభువా వాడు ముసుగుని ధరించి ఉన్నాడో ప్రభువా, ఈ రాత్రి ప్రభువా వాడి యొక్క తన ముసుగుని తొలగించిన దేవుడు నాయన. అవును ప్రభు, మరి వాడు ఎలా రీతిలో పనిచేస్తా ఉన్నాడు ప్రభువా, వాడెలా ప్రభు ఏ రీతిలో ప్రభువా ఓ ప్రజలను మోసగిస్తున్నాడో ప్రభువా. ఓ తండ్రి, ఈ రోజు క్రైస్తుని ఎలా మోసగిస్తున్నాడో ప్రభువా. ఈ రోజు వాడు బట్టలు తీసిన దేవుడు నాయన. ఓ తండ్రి, నీకు మహిమ కలుగును గాక ప్రభువా. ఓ తండ్రి, నీకు ఎన్నో స్తుతులు ప్రభువా. ఓ దేవా, సహాయం చేయండి నాయన. వాడు మోసము నుండి ప్రభువా, నిత్యంగా నువ్వు ఎన్నుకున్న బిడ్డలను ప్రభువా నువ్వు విడిపించుదువు గాక నాయన. ఓ నీకు మహిమ ప్రభువా. ఓ తండ్రి, నీకు ఎన్నో వందనాలు నాయన. వాడు ఎన్ని రీతిలుగా ప్రభువా వాడు వేటాడుతూ ఉన్నాడు ప్రభువా. వాడు ఎన్ని రీతిలుగా ప్రభువా నీ ప్రజల మార్గాలు తప్పిస్తా ఉన్నాడు ప్రభువా. ఓ తండ్రి, సహాయం చేయండి నాయన. ఓ నీకు ఎన్నో వందనాలు ప్రభువా. ఓ జగత్తుకు పునాది వేయబడక ముందే ప్రభువా ఎన్నుకున్న బిడ్డలను ప్రభువా వాడు మోసగించలేడని ప్రభువా. ఓ నువ్వు స్పష్టంగా మాట్లాడిన దేవుడు నాయన. ఓ దేవా, సహాయం చేయండి ప్రభువా. ఓ దేవ, ఇంతవరకు ఇచ్చిన వర్తమానం ప్రభువా. ఓ ప్రభు, మరి నిశ్చయంగా ప్రభువా నీ ప్రజల నేత్రములు ప్రభువా, వారు నేత్రములు ప్రభువా వారు తెరవబడును గాక నాయన. ఓ ప్రభా, రోజు నాయన నిశ్చయంగా అమ్మాయి మార్గంలో ప్రభువా ఓ ఆ శిష్యులతో మాట్లాడినప్పుడు ప్రభువా వారి హృదయాలు మండాయంట ప్రభువా. ఓ ప్రభా, సహాయం చేయండి నాయన. ఇక్కడున్న ప్రజల హృదయాలు కూడా నాయన మండును గాక నాయన. పరిశుద్ధాత్మ అగ్నితో మండును గాక ప్రభువా.
ఓ దేవా సహాయం చేయండి ప్రభువా. ఓ తను వాడు ఎలా ట్రాప్ చేస్తా ఉన్నాడో ప్రభువా. ఓ తండ్రి ఇదిగో నన్ను ఆది నుంచి ప్రభువా. ఓ తండ్రి నువ్వు మాట్లాడకుండా వస్తున్నావు ప్రభువా. అవును తండ్రి నీకు ఎన్నో వందనాలు నాయన. సహాయం చేయండి ప్రభువా. ఇంకా వాడు మోసంలో ఎవరైనా ఉంటే ప్రభువా ఈ రాత్రి విడుదల పొందుకొందురుగాక నాయన. ఓ ప్రభు సాయం చేయండి ఆయన. ఈరోజు వాడు క్రైస్తువులు మోసగించేశాడు ప్రభువా. ఓ తన లోకంలో ప్రభు ప్రజలను మోసగించేశాడు ప్రభువా. అనేక మందిని ప్రభువా వాడు రకరకాల పాపములు ప్రభువా. ఈరోజు నేను పాతాళంలో ఉన్న పాపమంతా నాయన వాడు భూమి మీద కుమ్మరించాడంట ప్రభువా. ఓ అయితే ప్రభు ఇదిగో నాయన నువ్వు బలిష్ఠుడని దూతగా వచ్చి ప్రభువా నువ్వు పరలోకమును కూడా ప్రభువా నువ్వు భూమి మీద కుమ్మరించావు ప్రభువా. ఓ తండ్రి నీకు మహిమ కలుగును గాక దేవా. ఓ సహాయం చేయండి నాయన. ఓ తండ్రి మంచి గొప్ప యుద్ధంలో మేము ఉన్నాం ప్రభువా. ఓ తండ్రి మరి ఈ మహాయుద్ధంలో ప్రభువా. ఓ తండ్రి ఇదిగో నాయన మరి రెండు పక్షాల ప్రభువా. ఓ తండ్రి యుద్ధం జరుగుతూ ఉందా నాయన. నీవే ప్రభు నిశ్చయంగా రంగం మీదకి వచ్చి ప్రభువా ఓ సహాయం చేయండి ప్రభువా. నీ బిడ్డలను విడిపించండి ప్రభువా. ఓ పాపంలోంచి విడిపించండి నాయన. ఆ మోసంలోంచి విడిపించండి ప్రభువా. ఆ తప్పుడు సిద్ధాంతాలోంచి విడిపించండి నాయన. ఆ తప్పుడు ఆచారాలోంచి విడిపించి ప్రభువా. ఓ దేవారు విడుదల పొందుకుందురు గాక నాయన. నువ్వెవరినైతే ముందుగా నిర్ణయించుకున్నావో ప్రభువా వారు విడుదల కలుగును గాక. ఓ సాయం చేయండి ప్రభువా. ఓ తండ్రి ఇంతవరకు నాయన నీ సేవకు నిలబెట్టి ఇచ్చిన వర్తమానాన్ని బట్టి మహిమ ప్రభువా. ఓ తండ్రి ఇదిగో నాయన ఈ గ్రామానికి ప్రభువా ఇక్కడ ఉన్న ప్రజలకి నాయన ఈ కూడికి అంత మేలుకరంగా ఉండును గాక నాయన. ఓ వర్తమానం బయలు వెళ్ళింది ప్రభువా. ఎందుకంటే నీ వాక్యం ఎన్నడు ప్రభువా నిష్ఫలంగా పోయి ప్రభువా మళ్ళా వెనక్కి తిరిగి రాదన్నావు ప్రభువా. అది కార్యం చేసే ప్రభువా అది ఖచ్చితంగా తిరిగి వస్తుందన్నావు ప్రభువా. ఓ దేవ సహాయం చేయండి. వర్తమానం విన్న సహోదరులందరినీ బలపరచండి. ఈ మైక్ శబ్దం ద్వారా విన్న వారిని ప్రభువా ఓ మీరు కనికరించండి ప్రభువా. వారి హృదయాలు పోయి నీ వైపు తిప్పుకొందురుగాక నాయన. ఓ ప్రభువా నిత్యంగా సహాయం చేయండి. సాతానుడి యొక్క మోసం నుంచి విడిపించండి ప్రభువా. ఓ నీ కృపతో నింపమని నాయన. ఈ కూడికి ఇంతవరకు జరిగించిన స్తోత్రములు ప్రభువా. మహిమ ఘనత ప్రభావాలు నీకు చెల్లించుకుంటున్నాయన. ప్రభువైన యేసుక్రీస్తునామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తుకు అద్భుతమైన కృప ఈ రాత్రి కూడి ఉన్నటువంటి సోదరులకి ఆ యొక్క కృప తోడుగా ఉండి ఈ రాత్రి ఎవరైనా ఆ యొక్క పరాక్రమ గల వేటగాడు యొక్క ఊరిలో ఎవరైనా ఉంటే ఆ యొక్క బోనులు ఎవరైనా ఉంటే ఈ రాత్రి విడిపించబడుదురుగాక. దేవుని కుమారులకి ఆ యొక్క విడుదల కలుగునుగాక. దేవుని కృప అందరికీ తోడుగా ఉండునుగాక. ఆమేన్ ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు అందరినీ దీవించునుగాక. అందరికీ షాలోమ్ షాలోమ్.